నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. గ్రేటర్ హైదరాబాద్ లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హోర్డింగ్ ముసుగులో కోట్ల రూపాయల దందా నడుస్తోంది. సర్కార్ ఖజానాకు జీహెచ్ఎంసీ పెద్దలు తూట్లు పొడుస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 500 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది. ప్రజల ధనాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వ సంస్థలే దానిని దోచుకోవడంలో భాగస్వాములవుతున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో దర్శనమిస్తోంది. మెట్రో రైల్, ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లపై ప్రకటనలు కొనసాగుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీకి 500 కోట్ల నష్టం కలుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ప్రకటన శాఖలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకటనల కాంట్రాక్టుల మంజూరులో పారదర్శకత లేకుండా ప్రత్యేక సంస్థలకు మాత్రమే అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి సంవత్సరానికి కనీసం 500 కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని ఆరోపణలున్నాయి. ఒకవైపు ప్రజా ఆదాయం దారి తప్పుతుండగా మరోవైపు కొంతమంది అధికారులు, ఖాతాదారుల జేబులు నిండుతున్నాయని విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, శాఖపై నెలకొన్న అనుమానాలు విచారణ అవసరాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయాన్ని పొందేది. కానీ ప్రస్తుతం అదే శాఖ ప్రభుత్వానికి నష్టాన్ని, కొందరు అధికారుల జేబులకు లాభాన్ని తెచ్చే మాఫియాగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకటన హక్కుల్లో అసమానతలు, కొద్ది సంస్థలకు ప్రత్యేక అధికారాలు, పారదర్శకత లేకపోవడం వంటి అంశాల కారణంగా జీహెచ్ఎంసీకి ఏటా 500 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతోంది. 2005 వరకు జీహెచ్ఎంసీ కొత్త హోర్డింగ్ అనుమతులు జారీ చేసేది. తర్వాత కాలంలో కొత్త అనుమతులు నిలిపివేసి అప్పటికే ఉన్న పాత హోర్డింగ్ల ఆధారంగా ప్రకటనలు కొనసాగించింది. 2020 నాటికి జీహెచ్ఎంసీ పరిధిలో 2400 హోర్డింగ్లు మాత్రమే ఉండగా వాటి ద్వారా సంస్థకు సుమారు 50 కోట్ల ఆదాయం వచ్చేది. అయితే 2020 తర్వాత ఆ పరిస్థితి మెల్లగా మారింది. జియో 68 అమల్లోకి రావడంతో మెట్రో పిల్లర్లు, బస్ షెల్టర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, ట్రాఫిక్ అంబ్రిల్లాలు, డిజిటల్ పోర్టల్స్ వంటి అనేక మార్గాల్లో ప్రకటనలు అనుమతించారు. ఫలితంగా ప్రకటనల సంఖ్య 5000 దాటినప్పటికీ జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం ఆశ్చర్యకరంగా కేవలం 8.6 కోట్లకే పరిమితమైంది. ప్రత్యేక సంస్థలకు ప్రాధాన్యతతో జీహెచ్ఎంసీకి భారీ నష్టం వాటిల్లుతోంది. ప్రకటన హక్కులన్నీ కొద్దిమంది సంస్థలకే కట్టబెట్టడం వల్ల ప్రకటన రంగంలోని మరెన్నో చిన్న, మధ్యస్థాయి సంస్థలు తలదట్టుకోలేని స్థితికి చేరుకున్నాయి. నిబంధనలు పాటిస్తూ పోటీకి సిద్ధంగా ఉన్న సంస్థల్ని పక్కన పెట్టి కొంతమందికి అవకాశాలు ఇవ్వటం అన్యాయమని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి. అంతేగాక జీహెచ్ఎంసీ పరిధి ఇప్పుడు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించనుండటంతో దాదాపు 10,000 నుంచి 13,000 ప్రకటనల యూనిట్లు జీహెచ్ఎంసీ పరిధిలోకి రానున్నాయి. ఈ దశలో ఒక సమగ్ర, పారదర్శక ప్రకటన పాలసీ రూపుదిద్దుకుంటే జీహెచ్ఎంసీ ఏటా 500 కోట్లకు పైగా ఆదాయం పొందే వీలుంది. ఇది నగర అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కోసం భారీ మద్దతు లాంటిదే. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రకటన శాఖలో అనేక నిర్ణయాలు అధికారుల ఇష్టానుసారంగా మారిపోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవే ప్రకటనలు ఒకవైపు ప్రజాస్థలాల్లో ఉచితంగా ఏర్పాటవుతుండగా మరోవైపు వాటి లాభాలు ప్రైవేట్ సంస్థల ఖాతాల్లోకి వెళుతున్నాయని తెలిసింది. ఇది ప్రజాధనానికి నష్టం తప్ప మరేమీ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ శాఖకు, నీటి సరఫరా శాఖకు రెగ్యులేటరీలు ఉన్నట్టే జీహెచ్ఎంసీ ప్రకటనల కోసం కూడా ఒక సామాన్య విధాన నియంత్రణ మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ ఊపందుకుంటోంది. పాత అనుమతులను, ప్రస్తుత ప్రత్యేక ఒప్పందాలను పునఃసమీక్షించడంతో పాటు ప్రతి సంస్థకు సమాన హక్కులు కల్పించే విధంగా ఒక పారదర్శక, బిడ్డింగ్ ఆధారిత విధానం తీసుకురావాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ప్రకటన శాఖలో కొనసాగుతున్న విధానాలు కొద్దిమంది లాభానికి, మిగతా రంగాల అన్యాయం మరియు ప్రభుత్వ ఆదాయ నష్టం
ఇవన్నీ కలిపితే ఇది కేవలం నిర్వాకం కాదు, ప్రజాధనాన్ని దోచే కుట్రగా భావించాల్సిన పరిస్థితి. ఇప్పుడు అయినా ప్రభుత్వం స్పందించి జియో 68 పై పునఃసమీక్ష జరపడం, ప్రత్యేక అనుమతులపై విచారణ జరపడం, సమగ్ర ప్రకటన పాలసీని తీసుకురావడం అనేది చాలా అవసరం. సో మొత్తం మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ లో ఉన్నారు. మహేందర్ రెడ్డి, మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ కి చాలా పెద్ద నష్టం జరుగుతున్నప్పటికీ కూడాను, అధికారులు తెలిసినప్పటికీ కూడాను ఈ రకంగా కొన్ని వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ల కోసము వాళ్ళకి లాభం చేకూర్చడానికి, వాళ్ళ జేబులు నింపడానికి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక ఇప్పటికైనా చర్యలు తీసుకునేటువంటి దిశగా ప్రభుత్వం ఏమన్నా అడుగులు వేస్తోందా? రోజా, ఒక సినిమాలో పాటలో చిన్న లిరిక్ మనం గుర్తు చేసుకున్నట్టుగా దొరికినంత దోచుకో, దోచుకున్నంత దాచుకో అనేటట్టుగా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అధికారులకు మాత్రం ఇష్టం వచ్చినటువంటి విధంగా వనరులు సమకూరుస్తాయి. అంటే కేవలం అక్రమార్జన కోసం అనుకోవచ్చు. అందుకు తగ్గట్టుగా ప్రతి శాఖలో కూడా ఏదైనా అంటే ప్రజలకు అలాగే ప్రభుత్వానికి ఎంత మేర సర్వీస్ ఇస్తున్నాం అంత మేరకు మాత్రమే ఛార్జ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ హోర్డింగ్లు ప్రభుత్వంగా మొత్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ హోర్డింగ్ అనేది పెద్ద ఒక మాఫియాగా నడుస్తుంది. మరి హోర్డింగ్లు, ఈ ప్రకటన హోర్డింగ్ల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. దీనికి ఒక విజిలెన్స్ అంటూ లేదు, ఒక పర్యవేక్షణ అన్నట్టుగా లేదు. ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఎక్కువ లంచాలు ఇస్తే వాళ్ళకు అనుమతులు చేయొచ్చు అనేటట్టుగా నడుస్తుంది. కేవలం ఒకటే దీనికి ఒక నిర్ణీత కాలం అన్నట్లేదు, అంటే ప్రక్రియ అనట్లేదు, నిర్ణీత రుసుము అనట్లేదు. ఇష్టం మాకు డబ్బులు ఇవ్వండి, మీరు పెట్టుకోండి, ఇష్టం వచ్చినట్టు చేసుకుందాం, అడిగినోని కేసులు పెడదాం, ఇంకేదైనా అన్నట్టుగా నడుస్తుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో కొన్ని ఏళ్లుగా సర్వీస్ ఇస్తున్నటువంటి కొన్ని కంపెనీలకు సైతం పక్కన పెట్టి అసలు వారిని దరిదాపులకు రానియకుండా బెదిరింపులకు గురి చేస్తూ కొత్తగా వచ్చినటువంటి కొంతమందికి మాత్రమే ఇష్టం వచ్చినటువంటి అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కసారి మనం ఈ అనధికారికంగా ఉన్నటువంటి ఒక్కసారి చిట్టా చదువుకుంటే లిస్ట్ వైజ్గా ఈ మెట్రో పిల్లర్లకు ఇప్పటి వరకు 2000 రన్నింగ్ లీడ్ స్పేస్ ఉన్నటువంటి ఒక యాడ్లు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇదంతా అనధికారికంగా. మరొకటి మెట్రో హారిజెంటల్ బీమ్స్ అన్నట్టుగా 300 ఏదైతే అనధికారికంగా ఉన్నటువంటి ఈ ఎల్ఈడి స్క్రీన్లు కావచ్చు, ఇవి కావచ్చు, హోర్డింగ్లు కావచ్చు కనిపిస్తుంది. మరోపక్క ఈ స్టేర్ కేసులకు, స్టేర్ కేసులకు, పిల్లలకు 200 ఈ యాడ్ బోర్డులు కనిపిస్తుంటాయి. మరి అలాగే మెట్రో ట్రాక్ పైరేడ్ వాల్స్కి 100 నంబర్లు కనిపిస్తుంటాయి. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల ప్రకటనలు అనధికారికంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ యాడ్ ఏజెన్సీలు ఇష్టం వచ్చినట్టుగా నడిపిస్తున్నాయి. అంటే మరి దీనికి ఒక ప్రామాణికత అనేది లేదు. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరి కనుసన్నల్లో ఇవన్నీ నడుస్తున్నాయి, ఇవన్నిటిపైన వేల ప్రశ్నలు అయితే వస్తున్నాయి. దీంట్లో కోట్ల రూపాయల స్కామ్లు జరుగుతున్నాయి అన్నట్టు అనేక ఆరోపణలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం అయితే వీటన్నిటిపైన దృష్టి సారించి వీటన్నిటికీ అరికట్టాలంటే ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉండడంలో అనేక అనుమానాలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వంకి తెలిసే చేస్తుందా, ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల జేబుల్లోకి కూడా ఏదైతే ఈ అక్రమార్జన వెళ్తుందా అనేటువంటి అనుమానాలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. ఎందుకంటే కళ్ళ ముందు హైదరాబాద్ మహానగరం, ప్రపంచంలోనే హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు. అలాంటి మహానగరంలో ఇంత మేర అవినీతి జరుగుతుంటే అంటే ప్రభుత్వ నేతలకు, అధికారులకు కనిపించట్లేదా అంటే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనంతా వాళ్ళ యొక్క హస్తం కూడా ఉన్నట్లుగా అనేక మంది అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం అమీర్పేటలో మనం ఉన్నాం. అమీర్పేటలో ఇక్కడ చూసినట్లయితే ప్రతి పిల్లర్కు ఒక యాడ్ బోర్డు ఉంటుంది. అంటే వీటన్నిటి కూడా అనుమతులు ఒక 5 పెట్టుకుంటే 500 అనధికారికంగా ఉన్నటువంటి ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి మనం గమనించవచ్చు ఎంత ప్రమాదకరంగా ఈ హోర్డింగ్లు వేశారు. అంటే వీటన్నిటి కూడా ఒక ఇప్పటికే జియో 68 అనేది ఒక ప్రామాణికంగా నడుస్తుంది. కానీ జియోకు విరుద్ధంగా ఇక్కడ ఇంత యథేచ్ఛగా ఇంత పేర ప్రమాద స్థితిలో ఇటువంటి హోర్డింగ్లు ఏర్పడ్డాయంటే మరి అర్థం చేసుకోవచ్చు దీంట్లో ఎవరెవరి హస్తం ఉంది, ఎవరెవరి కనసందులు నడుస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు బక్క జర్సన్ గారు సీనియర్ రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకుడు ఉన్నారు. ఈ హోర్డింగ్ల పైన కూడా గతం నుంచి పోరాడుతున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తీసుకోవడంలో అంటే ఒక దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారంటే అప్పుడు రాష్ట్రంలో నిధులు లేవు, ఎవరినైనా అడుగుదామంటే చెప్పులెత్తుకపోయేటోడేమో వీడు అన్నట్టుగా నిధులు ఇస్తలేరాను, అప్పులు ఇస్తలేరని అంటాడు. మరి ఇన్ని కోట్ల రూపాయలు వచ్చేటువంటి ఆదాయాన్ని ఎందుకు వదులుకుంటున్నారు?
ప్రభుత్వానికి ఈ డబ్బులు అక్కర్లేదా? నిజంగా అంత ధనిక రాష్ట్రమా? మరి 6 గ్యారంటీలను పక్కన పెట్టారు. వీటన్నిటికీ ఏదో పనికి వస్తాయి కదా. వచ్చేది వర్షాకాలం, హైదరాబాద్ను మహానగరంగా మార్చొచ్చు. ఎక్కడ చూసినా చిన్నపాటి వర్షం పడ్డా కూడా నదులు తలపిస్తుంటాయి. మరి ఇంత మేర వచ్చేటువంటి నిధులను ఆ పనులకు ఉపయోగించలేరా? ఇంత అనధికారికంగా జరుగుతున్నటువంటి పని దృష్టి సారించలేరా అన్నట్టుగా అందరి అనుమానాలు అయితే వస్తున్నాయి. మరి బక్క జడ్సన్ గారు ఉన్నారు. నమస్తే సార్. మొత్తానికి ఇంత మేర అంటే ఈ హోర్డింగ్లు మనం చూస్తున్నాం, ఈ వీటి ఏదైతే ఏర్పాటు చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఒక్క హోర్డింగ్ వచ్చి కింద పడ్డా అదేమి దానికి ఎక్కడ సేఫ్టీ కూడా లేదు. ఏంటి ఇంత అక్రమం గురించి మనం ఏం మాట్లాడవచ్చు? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధనిక రాష్ట్రంగా ప్రత్యేక రాష్ట్రమైన తెలంగాణను ఈరోజు నన్ను చూసి నన్ను కోసిన రూపాయి ఎల్లది అని చెప్పినప్పుడు అసలు ఎక్కడెక్కడ ఆదాయం ఉంది చూపించే ప్రయత్నంలో భాగంగా నేను ఈ అడ్వర్టైజ్మెంట్ రంగం మీద దాదాపు ఒక 3 నెలలకెళ్ళి పనిచేస్తున్నా. ముఖ్యంగా ఇవి ప్రకాష్ యాడ్స్, లీడ్ స్పేస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. అయితే మీరు ఇప్పుడు పైనకే ట్రైన్ పోతూ ఉంటుంది. 15 ఫీట్ల కంటే 68 జీవో 15 ఫీట్ల కంటే పైన ఉండాలి. అంటే 15 ఫీట్లు దాటొద్దని చెప్పేసి 68 జీవో చెప్పింది. ఈ జీవో ఎందుకు చెప్పింది? ఆ రోజు లీడ్ స్పేస్కి ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిండ్రు. అదే దాన్ని ఈరోజు లీడ్ స్పేస్, ప్రకాష్ యాడ్స్, టార్గెట్, నవనిర్మాణం ఈ 4 కంపెనీలు తప్ప వేరే వాళ్ళు ఉండనే ఉండద్దు. ఇక మొత్తం 209 కంపెనీలు ఇవి యాజ్ పర్ జిహెచ్ఎంసి నామ్స్ ప్రకారం 2008 ఉన్నాయి. ఇలా టాప్లో ప్రకాష్ యాడ్స్ 227 ఉన్నాయి. సెకండ్ ఏజ్, థర్డ్ యూనియాడ్స్ అని ఉంది. ఇప్పుడు ఈ మొత్తం కూడా పీకిండ్రు. కేవలం లీడ్ స్పేసు, వీళ్ళ టార్గెట్, ప్రకాష్ యాడ్స్, నవనిర్మాణం ఇవి తప్ప వేరే ఏం లేవు. ఇవాళ ఇటువంటి జీవో తీసుకొని వచ్చి ఇవన్నీ జీవోలు ఇవన్నీ పట్టుకొని వచ్చింది. ఈ జీవోలన్నీ పట్టుకొని వచ్చి ఈరోజు ఇవన్నీ పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి 209 కంపెనీలను చంపేసి ఈరోజు కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే బతికేటట్టుగా ఈరోజు ఈ జీవోలు రూపొందించారు. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, మీరు ప్రమాదం జరుగుతుంది కాబట్టి మేము 68 జీవో తెచ్చినాను కదా, దీని మీదకే ట్రైన్ పోతుంది. ట్రైన్ కాబట్టి దానికి అనుకొని బోర్డు ఉన్నది. ఈ వైబ్రేషన్ వస్తుంది, దానిపైన వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్కు నట్లు బోలర్లు లూజ్ అవుతాయి. లూజ్ అయినాక కింద పడతాయా లేవా? దీనివల్ల ముప్పు ఉందా కాదా? మరి దీని మీద జిహెచ్ఎంసీ ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఈరోజు మెట్రో పిల్లర్స్ పైన ఉన్నటువంటి ఈ అక్రమంగా పెట్టినటువంటి బోర్డ్స్ పైన మీరు ఎందుకు ఇచ్చేస్తలేరు? ఈరోజు ఇక్కడికి వెళ్ళి ₹1 కూడా హెచ్ఎంఆర్ఎల్కి వెళ్ళి, అంటే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కి వెళ్ళి ₹1 కూడా వీళ్ళకు పోతలేదు. జిహెచ్ఎంసీ ఖజానాలో పోతలేదు. ప్రభుత్వానికి ₹1 కూడా పోతలేదు. మరి దీనివల్ల ఉపయోగం ఏంది? ఎవరి జేబులో పోతుంది? ఈరోజు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఈరోజు అప్పుడ రాష్ట్రంగా ఎందుకు పడ్డది? ముఖ్యమంత్రి ఘోషణ ₹1 వెళ్ళదని ఎందుకు అంటుండు? అలాంటి ఇవి 500 కోట్ల రూపాయలు, ఇవి 500 కోట్ల రూపాయలు వచ్చి హైదరాబాద్ చెప్తున్నా. ఏది రింగ్ రోడ్డు అవతల కాదు, రింగ్ రోడ్డు లోపల ఉన్నది 500 జిహెచ్ఎంసీ లిమిట్స్, ఒట్టి జిహెచ్ఎంసీ లిమిట్స్ 500 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వ ఖజానాకు మున్సిపాలిటీ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ శాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నారు. మరి ఇది నువ్వు సంవత్సరం నరకెళ్ళి నీ దగ్గర ఉన్నది. మరి దీని మీద ఆదాయం వస్తుంది అన్న జ్ఞానము రేవంత్ రెడ్డి గారికి ఉందా లేదా? ఆ తెలివి నీకు ఉందా లేదా? నీ దగ్గర ఉన్న సలహాదారులు సలహాలు ఇస్తుందా లేదా? ఈరోజు ₹1,00,000 పెట్టి వాళ్ళ జీతాలు ఇచ్చుకుంటే, కార్లు ఇచ్చుకుంటా నాకు సలహాలు ఇవ్వండి అని చెప్పేసి 10 మందిని అడ్వైజర్లను పెట్టుకున్నావు, 10 శాఖల్ని దగ్గర పెట్టుకున్నావు. ఆ 10 శాఖలలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మున్సిపాలిటీ ఆదాయం పైన నీకు అవగాహన కల్పిస్తుందా లేదా? ఈరోజు ఇంత పెద్ద నష్టం, 500 కోట్ల రూపాయల నష్టం మీకు జరుగుతూ ఉంది. ఆ నష్టం చేస్తూ ఉంటే ఈరోజు దానిపైన మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఇవి ప్రమాదకరంగా ఉన్నాయా లేవా? దీనిపైన మీ హైడ్రాకి ఇది ప్రమాదం అని కనబడతలేదా? ఇది కూలితే జనాలు చచ్చిపోతారని మీకు కనబడతలేదా? దీనివల్ల ముప్పు ఉన్నదని కనబడతలేదా? హైడ్రా దేనికోసం ఉంది? ఏం చేయాలని ఉన్నది? కాబట్టి వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చేస్తలేరు, చేయకూడని డ్యూటీలు చేస్తూ ఉన్నారు, అవసరం లేని డ్యూటీలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఆదాయం దేనిపైన ఉందంటే వీటిపైన కాదు ఆదాయం వచ్చేది. ఇవన్నీ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీలకు. ఇవాళ మేయర్ కూడా ఒకళ్ళని పెట్టుకుందంట. మేయర్ పేరు మరి మేయర్ ప్రత్యక్షంగా ఉందో లేకుంటే వాళ్ళ పిఎల్ఎం పెట్టి చేస్తుండ్రో లేకుంటే ఆమె పేరు మిస్యూజ్ చేస్తుండ్రో తెలియదు. కొన్నిట్ల వాళ్ళ పేర్లు కూడా బయోడైవర్సిటీ కాడ. కాబట్టి ఇంత భయంకరమైన పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ఆదాయం అనేది ఏ విధంగా వాళ్ళు దిగమింగుతారు? ఇది కొత్తగా ఈ రోజు వచ్చింది కాదు. గత ప్రభుత్వానికి నాకు 2009 కంపెనీలు వద్దు, ఎవరు వచ్చినా పర్వాలేదు, అప్పుడు నాకు 2 కంపెనీలు కావాలి. ఒకటి ప్రకాష్ యాడ్స్ బతకాలి, తర్వాత లీడ్ స్పేస్ బతకాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రకాష్ యాడ్స్ లీడ్ స్పేస్తో సహా
సహా వాళ్ళు బతకాలి, ఇంకా 2 కంపెనీలు బతకాలి. అదే టార్గెట్ నవనిర్మాణం. వీళ్ళు తప్ప ఎవరు బతకనికి లేదు, వీళ్ళే బతకాలి. వాళ్ళ జేబులలో పైసలు పోవాలి, వాళ్ళ జేబులకి వెళ్ళి వీళ్ళకి రావాలి. ఇది వీళ్ళ టార్గెట్. ఈ రోజు పెట్టుకున్నారు. ఈ రోజు ప్రమాద దిశగా ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఉన్నాయి. మరి ఇది మున్సిపాలిటీ గణవార్త లేదా అనేది ఈ రోజు నగర ప్రజలందరూ కూడా ఇది వాళ్ళు మామూలుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ నెత్తి మీద మరణ శాసనము వేలాడుతుందన్న సంగతి ఎవరికి అర్థమవుతుంది? అది కూలినప్పుడు పడ్డప్పుడే కదా. మొట్టమొదటిసారిగా ఈరోజు ఇటువంటి 68వ జీవో రావడానికి కారణమే ప్రకాష్ యాడ్స్. ఎందుకంటే వాళ్ళ బోర్డు తెలుగుదేశం ఆఫీస్ కాడ ఒకసారి కూలింది, యూనిపోల్ అక్కడ కూలిన తర్వాత మీకు అది డీటెయిల్స్ కూడా ఇచ్చింది. ఆ కూలిన తర్వాత ఈ రోజైనా నీ బుద్ధి తెచ్చుకోలే కదా. దాన్ని అడ్డం పెట్టి తక్కిన 209 కంపెనీలు మూసి పడేసి ఈరోజు 4 మాత్రమే బతకాలి, ఆ 4 జేబులలో పైసలు పోవాలి, అందులోకెళ్ళి మా డబ్బులు కావాలి. ఇదే ఆత్మగౌరవ నిదానం, ఇదే స్వయం పాలన, ఈ తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఇదే అంటారు. 4 బతికేదాన్ని అంటారు. 2 కుటుంబాలు పాలన చేసిన వాళ్ళే అంటారు. వీళ్ళని తప్ప ఎవరిని అన్నారు అని చెప్పి మీరు ఇక్కడికే చూస్తే చూడండి, స్ట్రేట్గా బోర్డులు కనబడతాయి. దీని పైసలు ఎక్కడికి పోతున్నాయి, దీని పైసలు ఎక్కడికి పోతున్నాయి, దాని పైసలు ఎక్కడికి పోతున్నాయి, పిల్లర్స్కి ఉన్న పైసలు ఎక్కడికి పోతున్నాయి, అక్కడ దాని రైళ్ల కింద ఉన్న పైసలు ఎక్కడికి పోతున్నాయి, ఇవి ఒకవేళ కూల్తే రేపు ఎవరి మీద పడతాయి అనే అవగాహన, కామన్ సెన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా లేదా? అంటే ఇవి కూల్తే అన్నప్పుడు ఇది ఒకసారి మనం మాట్లాడుకుంటే సార్, ఈ కూల్తే ఎవరు దీనికి బాధ్యత వహించాలి? అంటే ఒకవైపు అనధికారికంగా కొనసాగుతున్నాయంటూ తెలుస్తుంది, ప్రభుత్వమా చేతులు దొరుకుతుంది. రేపు సామాన్య ప్రయాణికుడు వాడి కుటుంబ పోషణ కోసం చిన్నపాటి ఉద్యోగం చేసుకునేవాడు ఈ రూట్లో వెళ్తే అది పడవు అనడానికి మాత్రం ఆస్కారం లేదు అని మాత్రం అనలేవు. ఖచ్చితంగా చిన్నపాటి నట్పోటు మీదే డిపెండ్ అయి ఉంది కనిపిస్తుంది ప్రత్యక్షంగా. అయితే దాదాపు అది 100 కిలోలకు పైగా ఉంటుంది. అది అంత క్వింటాల్ బలం ఉన్నటువంటి అది కింద పడితే మరణిస్తే ఎవడు బాధ్యుడు దానికి అనుకోవచ్చు? అంతే, సారీ చెప్తారు. ఒక కమిషన్ వేస్తే సారీ చెప్తారు. ఇప్పుడు జరుగున్న దానికి ఎవరు చెప్తున్నారు? జరిగిన వాటికి ఏం చెప్తున్నారు? జరిగిన ప్రమాదాలకు ఏం సారీ, ఇదొక దుర్ఘటన, ఇదో దుస్సంఘటన, ఇంత మించి ఏం జరగలేదు అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఈరోజు మీకు పైన ట్రైన్ పోతుంటే వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. ఆ బరువుతోని హోల్ కొట్టిండ్రు. దానికి హోల్ కొడితే ఆ పిల్లర్ వీక్ అవుతుంది. అంటే ఇది ఒక 100 సంవత్సరాలు ఉండాల్సిన పిల్లరు, 50 సంవత్సరాలు ఉన్న పిల్లర్ 10 సంవత్సరాలకే వీక్ అయిపోతాయి. మీరు చూడండి ఎన్ని నట్లు కొట్టిందో చూడాలి. అక్కడ దానికి ఒక పెద్ద ఫ్రేమ్ పెట్టి కిందికెళ్ళి తీసిండ్రు. చూడండి పైపింగ్లో కిందికెళ్ళి పైపింగ్ తీసిండ్రు. దాని బరువు మొత్తం దీనిపైన పడతా ఉంది. దాని మొత్తం హోల్స్ కొట్టిండ్రు. ఇప్పుడు దీన్ని వెయిట్ హ్యాండ్లో తీసుకుపోయి దాని మీద పెట్టిండ్రు, పిల్లర్ మీద. మళ్ళీ ట్రైనును ఆపనికి వేసినట్టు పిల్లర్ పైన ఈ రోజు మీరు అధిక బరువు అడ్వర్టైజ్మెంట్ బరువు తీసుకుపోయి దాని మీద వేసే వరకు అది కూలుతుందా లేదా, అది వీక్ అవుతుందా లేదా? ఈరోజు కేవలము ఒక ట్రైన్ మొయ్యనికి పెట్టింది. ఒక మెట్రో ట్రైన్ ఎంత బరువు ఉన్నది, ఆ బరువు ట్రావెల్ చేసేటప్పుడు అంటే మన రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పిన ఏం చదువుకుంటూ ఆ మహానుభావుడు దేవునికే తెలవాలి. ఇప్పుడు ట్రైన్ బరువు, దాని వేగము, అది ఎంత మొయ్యగలుగుతుంది, దానికి ఇంటూ 2 4 వేసుకొని దాని బరువు ప్రకారం పిల్లర్ తయారు చేసిండ్రు. అప్పుడు ఇది పిల్లర్ వేసేటప్పుడు దీనికోసం అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెడతాము. అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెడతాం కాబట్టి ఈరోజు మేము దాంతో వేసిన పిల్లర్ కాదు కదా, అడ్వర్టైజ్మెంట్ బోర్డు లేకుండా వేసిన ఇంజనీరింగ్ లెక్క ప్రకారము డిపిఆర్ దాని ప్రకారం చేసిన పిల్లర్ వేసిండ్రు. కానీ ఇప్పుడు అదనపు బరువు ఇది మోస్తూ ఉంది. అదనపు బరువు దీని మీద మోసినప్పుడు దీని లైఫ్ టైం పడిపోతుంది, దీని యొక్క క్వాలిటీ పడిపోతుంది, ఆటోమేటిక్గా ఇది వీక్ అయిపోతుంది. నేను ఇది కూలాలని నేను కోరతలేను, కానీ ఏదైనా ముందు చూపుతోని మనం ఉండాలి. ఈ రోజు నీ ముందు చూపు ఏంది, దీనివల్ల నువ్వు ఉన్న జాగ్రత్త ఏంది? నేను 5 ఏళ్ళు ఉంటా, తింటా పోటా, తర్వాత వస్తాడు వాడు చూసుకుంటాడు. ఏమనైతే సారీ చెప్తా, కంపెన్సేషన్ ₹1,00,000 ఇస్తా, 2 నిమిషం మా మౌనం పాటిస్తాం. ఇవాళ వరకు జరుగుతుంది ఇదే పంజాగుట్ట చౌరస్తాలో ఒకసారి బ్రిడ్జ్ కూలింది. ఏం చెప్పినాం? ఇవాళ జరిగేది ప్రమాదాలు మీరు ఏం చెప్తారు? 1 కాదు 2 కాదు, 100 కొద్ది చెప్పిండ్రు. చూడు, ఒకటి కాకుండా ఒకటి. ఇంత బరువు తీసుకుపోయి పిల్లల పైన వేసిండ్రు, ఇంత బరువు తీసుకుపోయి మెట్రో పైన వేసిండ్రు. ఖచ్చితంగా మేము దీని మీద కోర్టులను ఆశ్రయిస్తాం. దీనివల్ల ఈరోజు మానవ ప్రాణానికి ముప్పు ఉంది. మానవులకు ఈరోజు ప్రాణానికి గ్యారంటీ లేదు. ఈరోజు ప్రయాణికులకు, పాదచారులకు, దాని కింద ఉండేటోళ్లకు, పైన ట్రైన్లకు పోయే బండి కూడా ప్రమాదమే కదా. కాబట్టి ఇంత సెన్సిటివ్ ఇష్యూను ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడతలేవు, బీజేపీ నాయకులు మాట్లాడతలేరు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతలేరు. ఎందుకంటే గతంలో మేము దొంగతనం చేసినాం, మా దొంగతనం ఎత్తి వాళ్ళు చూపెడతారు కాబట్టి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు. బీజేపీ వాళ్ళు మాకు ఇలా పొత్తుంది కాబట్టి వాళ్ళు మాట్లాడరు. కానీ ఈరోజు నేను స్ట్రేట్గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ప్రతిపక్ష పార్టీలను. ఈరోజు మెట్రో పిల్లర్ కట్టేటప్పుడు పైన ట్రైన్ పోయేదాన్ని
దాని బరువును వేసుకుంటారా, లేకుంటే రేపు అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెట్టినా అవి అంత ఇనుప కళ్యాలు మొత్తం బిగించిన ఆ బరువు కూడా మోసేటట్టుగా మీరు ప్లానింగ్ చేసి కట్టినరా? ఈరోజు హెచ్ఎంఆర్ఎల్ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది, హైడ్రా రంగనాథ్ గారు వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఈరోజు మీకు ఇంత కూడా బాధ్యత లేకుండా ఈరోజు ప్రజల ప్రాణాలు ముప్పుల పెట్టి ఈరోజు మీరు డ్యూటీలు చేస్తూ ఉంటారు. కేవలం ధనార్జన ధ్యేయంగా పెట్టుకొని కేవలం ఆ 4 కంపెనీల బాధ్యనీయ కోసము ఎంతమంది వచ్చినా మాకు పర్వాలేదు, మా ఖజానా నింపాలి, మా డబ్బులు నింపాలి, మా జేబులు నింపాలి, మా కడుపులు నింపాలి, మా కుటుంబాలు బాగుండాలి అన్ని తర్వాత తగ్గినోడు ఏమైనా నాశనం కానీ అనే తిరిగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పెద్ద, కుటుంబ పెద్ద, రాష్ట్ర పెద్ద ఇంత స్వార్థంగా ఆలోచిస్తే ఇంత భయంకరమైన విషయం కథ ఇక వేరేదేం లేదని చెప్పదలుచుకున్నాను. ఈ నవనిర్మాణ సంస్థ అన్నట్టుగా గతంలో ఉన్న లీజ్ స్పేస్ కావచ్చు, ప్రకాశ్ రాజ్ వారు తెలుసు. ఎందుకు ఈ నవనిర్మాణ సంస్థకు ఇంత మేర దాన్ని తెర మీద తీసుకురావాలనుకుంటున్నారు? దానికంటే కొన్ని చోట్ల మన శంషాబాద్లో మాట్లాడుకున్నట్లయితే 10 కోట్ల రూపాయలు ఉన్నటువంటి టెండర్ను అక్కడ అది వద్దు, 60 లక్షలు అంటే 63 లక్షలు చాలు, నవనిర్మాణకే ఇచ్చేద్దామన్నట్టు అంత సహృదయం అనుకోవచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి. ఎందుకు ఈ నవనిర్మాణ తెర మీదకి వస్తుంది? ఎవరు దీన్ని అనుకుంటొచ్చు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తమ్ముళ్ళకు ఒక్కొక్క తమ్మునికి ఒకటి ఇచ్చిండు. మున్సిపాలిటీ ఒకళ్ళకు, ఇరిగేషన్ ఒకరు, భూమిలో ఒకరు, రెవెన్యూ ఒకరు, హోమ్ ఒకరు అట్లా చూస్తూ ఉంటారు. అట్లా ఇది కృష్ణారెడ్డి అనేది ఆయనకు అప్పచెప్పిండు. కృష్ణారెడ్డి ఆయన దీని వెనక ఉండి నడిపిస్తుండు. టెండర్లు ఉండే ఏముండయి, అది 15 కోట్లు ఎందుకంటే సెంటర్ ఇటువంటి ఎయిర్పోర్ట్కు సెంటర్ కూడా వేసిండ్రు. ఆ సెంటర్ లేకుంటేనే 12 కోట్లకు అక్షయ కంపెనీ వాళ్ళు వేసిండ్రు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రంటే ఈరోజు కేవలం 63 లక్షలు ఇచ్చిండ్రు నవనిర్మాణం వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పిండ్రు. అక్కడిదే కాదు కంటోన్మెంట్ ఇచ్చిండ్రు. మీకు చాలా ఏరియాలలో ఆ విధంగా అక్రమంగా ఇచ్చిండ్రు. ఈరోజు ప్రభుత్వ ఆదాయాన్ని గండిగొట్టే కంపెనీ మీదకి ఎందుకు ఇచ్చిండ్రు? 12 ప్రభుత్వానికి మేము 15 కోట్లు కడతామని చెప్పి ఒక అక్షయ కంపెనీ వస్తే లేదు 63 లక్షలలో చాలని అన్నప్పుడు తెలంగాణ ఖజానా దెబ్బతినకుంటే ఏమవుతుంది? ఈరోజు అప్పులపాలు కాకుంటే ఏమవుతుంది? ఈరోజు ప్రభుత్వ ఖజానాకు పోవాల్సిన డబ్బులు మీ ఖజానాకు వస్తే ఈరోజు నష్టం జరగకుంటే ఏమవుతుంది? కాబట్టి ఈరోజు సహృదయం కాదు, ప్రభుత్వాన్ని దోచి, ప్రభుత్వ ఖజానాకు దోచి, ప్రభుత్వానికి వెళ్ళాల్సిన డబ్బులు దారి మరలించి ఈరోజు అనుమోల రేవంత్ రెడ్డి వాళ్ళ లేకుంటే గతంలో కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ ఖజానాలకు పోయేటట్టుగా ఈరోజు జీవోలు కానీ, రేట్లు కానీ, టెండర్లు కానీ కేవలం వాళ్ళని బతికేనికే చేస్తున్నా, అంత మించి ఏం లేదు. ఇది మొత్తానికి ఈరోజు బక్క జయశంకర్ గారు చెప్తున్నటువంటి విషయాలు. మెట్రో రైల్ దీని ఒక దాదాపు 100 ఏళ్లకు పైగా ఇది ఉండాలి, హైదరాబాద్కు ఇది ఒక మైలురాయి అన్నట్టుగా దీనికి తీసుకొచ్చారు. కానీ ఆ మెట్రో రైల్ డిజైన్ అంతా మెట్రో పిల్లర్ అంటే ఒక్కో రైలు వెళ్తున్నప్పుడు దాని బరువును వాటిని మోయాల్సినటువంటి మెట్రో రైల్. కానీ అదనంగా ఈ యాడ్లు అక్రమంగా ఇదంతా కూడా ఈ యాడ్లు అనేది ఒక మాఫియా అయితే మరి ఈ మెట్రో రైలుకు అంటే ముప్పు కలిగించేలాగా అంటే ఒక్క పిల్లర్కు నలుమూలల దాదాపు 50 నుంచి 100 కిలోలు ఉన్నటువంటి ఈ హోర్డింగ్ ఫిక్స్ చేసేటువంటి ఫ్రేమ్ ఏదైతే పెడుతున్నారో ఆ బోర్డు పెట్టడానికి కింది నుంచి పై దాకా మెట్రోకి పెట్టాలంటే దాదాపు 20 నుంచి 40 వరకు బోర్డులు అంటే స్క్రూలు అంటే హోల్స్ కొట్టాలంటే అవసరం. అంటే ఈ మేర ఒక్కొక్కరు ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరు హోల్స్ కొట్టుకుంటా పోతుంటే ఈ మెట్రో పిల్లర్ల లైఫ్ టైం కూడా పడిపోతుంది. ఖచ్చితంగా దీనిపైన హెచ్ఎంఆర్ఎల్ కూడా స్పందించాలి. మరి ఇప్పటివరకు అయితే హైడ్రా ఇక్కడ స్పందించట్లేదు. ప్రభుత్వ ఆస్తులను కానీ ప్రభుత్వ ఏదైనా సరే గండి కొట్టిన ఆదాయానికి భంగం కలిగించిన హైడ్రా ముందుంటుంది అన్నట్టుగా విశ్వరూపం చూపినట్టు హైడ్రా మరి ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటుంది? ప్రభుత్వం పెద్దల పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి. ఖచ్చితంగా ఇన్ని విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీన్ని పునఃపరిశీలిస్తుందా, లేక మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం, గత ప్రభుత్వాలు చేసినా మేము కూడా చేసుకుంటాం అన్నట్టుగా చేతులు దులుపుకుంటుందా? మొత్తానికైతే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ అయితే జరుగుతుంది. ఈ యాడ్ ఏజెన్సీల రూపంలో, ఇటు యాడ్ మాఫియా అంటే ఈ హోర్డింగ్ల రూపంలో ఇదైతే ఒక్కొక్కటిగా తెర మీదకి అయితే వస్తున్నాయి. ఇప్పటికీ జిహెచ్ఎంసీ పరిధిలోనే 2000 కోట్ల రూపాయల మాఫియా అంటే ఈ యాడ్ మాఫియా అనేది కొనసాగుతున్నట్టుగా కూడా ఇటు విశ్లేషకులు కావచ్చు, దీనిపైన పోరాటం చేస్తున్నటువంటి బక్క జయశంకర్ కావచ్చు, ఇంకా అనేక మంది కూడా దీనిపైన విమర్శిస్తున్నారు. హైడ్రాకు జిహెచ్ఎంసీకి కొన్ని వందల వేల లీటర్లు అయితే దీనిపైన రాస్తున్నారు. మెట్రోను కాపాడాలన్న బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఈ మెట్రో పిల్లర్లకు ఏదైతే అదనంగా బిగిస్తున్నారో ఈ ఫ్రేమ్లు ఒక్కరి కింద పడ్డా కూడా మారణం తప్ప ఇంకోటి లేదు, దాని నుంచి మరణం నుంచి బయటపడే అవకాశం లేదు. కాబట్టి వీటిని ఖచ్చితంగా అరికట్టాలన్నట్టుగా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఈ మెట్రో అమీర్పేటలోనే ఈ మేర ఇంత మేర ఈ చూసుకోవచ్చు ఈ మాఫియా యొక్క రణరంగం అని చెప్పవచ్చు. రైట్ మహేందర్ రెడ్డి.
ఇక మెట్రో స్టేషన్లు మరియు మెట్రో పిల్లర్లపై ప్రకటనల బోర్డుల ఏర్పాటు వల్ల ప్రాణహాని కలుగుతోంది. మెట్రో రవాణా భద్రతకు తీవ్రమైనటువంటి ముప్పు ఏర్పడుతుంది. మెట్రో పిల్లర్స్ కు నేరుగా హోల్స్ వేయడం ద్వారా పెద్ద పరిమాణంలో ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయడాన్ని లెక్క చేయకుండా కొన్ని సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాష్ ఆర్ట్స్, లీడ్ స్పేస్, నవనిర్మాణ్, జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఈ చర్యలు చేపట్టాయి. ఇటీవల ఒక ప్రకటన బోర్డు బోల్ట్స్ తెగబడి ఒక వాహనదారుడిపై పట్టడంతో ప్రమాదం జరిగింది. ఇదే కాకుండా ఈ బోర్డులు, ఫ్లెక్సీల వల్ల బెంగళూరు, హైదరాబాద్ మెట్రోల్లో కొన్నిసార్లు ట్రైన్ స్టాప్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇక ఇటీవల ఒక ప్రకటన బోర్డు బోల్ట్ పై నుంచి తెగిపడి ఒక వాహనదారుడిపై పట్టడంతో ప్రమాదం జరిగింది. అలాగే మనం చూస్తున్నాము ఇలాంటి ఫ్లెక్సీల వల్ల, ఇలాంటి ప్రకటనల వల్ల బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రోల్లో కొన్నిసార్లు ట్రైన్ స్టాప్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఈ బోర్డులకు అవసరమైనటువంటి పవర్ ఏదైతే ఉందో అది మెట్రో స్టేషన్ నుంచే సరఫరా అవుతుంది. దీనికి ట్రైన్లకు సరిపడని విద్యుత్ కారణంగా ట్రైన్లు నెమ్మదిగా నడవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతోంది. హెచ్ఎంఆర్ఎల్ నిబంధనల ప్రకారం మెట్రో పిల్లర్స్ కు హోల్స్ వేయడం అనేది నిషిద్ధం. కానీ ప్రకటనల కోసం నేరుగా మెట్రో గోడల మీదే పెద్ద పెద్ద హోల్స్ వేయడం వల్ల ఆ బోర్డుల స్ట్రక్చర్ అనేది దెబ్బతింటుంది. మెట్రో ట్రైన్ పోయేటువంటి సమయంలో ఈ బోర్డులపై వాడేటువంటి బోల్ట్లు, నట్లు నెమ్మదిగా లూజ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. పబ్లిక్ సేఫ్టీకి ముప్పు కలిగించడమే కాకుండా జీహెచ్ఎంసీ ప్రకటన శాఖ, ఎంఏ అండ్ యూడీ శాఖలు మరియు సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా చూపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ అంశంపై త్వరితంగా విచారణ జరిపి ప్రాణహానికి కారణమయ్యేటువంటి ఈ అనధికారిక ప్రకటన బోర్డులపై తక్షణం చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, 2020 నాటికి మనం చూస్తే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ హోర్డింగ్ల సంఖ్య 2400. ఈ 2400 హోర్డింగ్ల ద్వారా సంస్థకు సుమారు 50 కోట్ల ఆదాయం వచ్చేది అప్పట్లో. అయితే 2020 తర్వాత క్రమేణా పరిస్థితి మారింది. జియో వచ్చింది. ఆ జియో నెంబర్ 68 అమల్లోకి రావడంతో మెట్రో పిల్లర్లు, బస్ షెల్టర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కావచ్చు, ఇంకా ట్రాఫిక్ అంబ్రెల్లాలు, డిజిటల్ పోర్టల్స్, ఇలా అనేక మార్గాల్లో డిజిటల్ బోర్డ్స్ వెలవడం వల్ల మొత్తంగా సంఖ్య చూస్తే 5000 దాటింది. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే జీహెచ్ఎంసీకి ఈ 5000 బోర్డుల వల్ల వచ్చేటువంటి ఆదాయం 8,6,00,000 మాత్రమే, 60 లక్షలు మాత్రమే ఉంది. సో ఈ రకంగా ఇంత ఆదాయం పడిపోతున్నప్పటికీ కూడాను ప్రభుత్వము దీనిపైన దృష్టి సారించట్లేదు. అదొక విషయం. అయితే తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ అనేది GO 68 పై హైకోర్టు కూడా వాళ్ళు అప్పీల్ చేసుకున్నటువంటి అంశం. సో దానికి సంబంధించినటువంటి కేసు ఏమైంది, దాని ఫలితాలు ఏంటి, మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఎస్, వాస్తవానికి గత కొంతకాలం నుంచి ఇటు మెట్రో ద్వారా కావచ్చు, అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి ఈ హోర్డింగ్స్ ఏదైతే యాడ్ ఏజెన్సీల నుంచి జరుగుతున్నటువంటి మార్కెటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో దీని ద్వారా జీహెచ్ఎంసీకి 100 కోట్ల రూపాయల ఆదాయం అనేది ప్రతి ఏటా రావాల్సి ఉంది. ముఖ్యంగా దాదాపు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎస్టిమేషన్ 500 కోట్ల రూపాయల వరకు ఆదాయం అనేది రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కేవలం 15 నుంచి 18 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వస్తుంది. దీనంతటికీ కూడా కారణం 2 ప్రధానమైనటువంటి యాడ్ ఏజెన్సీల కారణంగానే ఇదంతా జరుగుతుంది అనేటువంటి ఆరోపణలను ఇటీవల కాలంలో జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు అలాగే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇదే అంశాలను లేవనెత్తారు. దీని మీద వాళ్ళు చర్చకు కూడా అడగటం జరిగింది. చర్చకు అడిగినటువంటి సందర్భంలోనే మేయర్ గద్వాల విజయలక్ష్మి సైతం దీని మీద చర్చకు ఆమె అంగీకారం తెలపడం జరిగింది. దాని మీద చర్చ కూడా కొనసాగింది. ఈ చర్చలో భాగంగానే వాళ్ళు తెలిపినటువంటి కొన్ని విషయాలను విన్నప్పుడు మాత్రం కొంత ఆసక్తికరమైనటువంటి విషయాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ లో ఇటు యాడ్ ఏజెన్సీల జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి యాడ్ ఏజెన్సీలలో లీడ్ స్పేస్, ప్రకాష్ ఆర్ట్స్ అనేటువంటి 2 సంస్థలు ఉన్నాయి. ఈ 2 ప్రధానమైనటువంటి సంస్థలే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడైతే మార్కెటింగ్ ఏజెన్సీలు అంటే మార్కెటింగ్ ఎక్కడైతే జరుగుతుంటుందో హోర్డింగ్స్ ద్వారా ప్రకటనలు నిర్వహించుకున్నటువంటి అవకాశం మొత్తం కూడా వీళ్ళ యొక్క ఈ 2 సంస్థల యొక్క గుత్తాధిపత్యంలోనే నడుస్తూ ఉంటుంది. హైదరాబాద్ లోని అంటే ప్రముఖమైనటువంటి హోర్డింగ్స్ అలాగే యాడ్స్ కు సంబంధించినటువంటి పూర్తిగా ప్రకటనలన్నీ కూడా వీళ్ళ ద్వారానే వెళ్తూ ఉంటాయి. సో అయితే వీళ్ళు కేవలం వీళ్ళు
పైసలు అమౌంట్ మాత్రం ఒక్కొక్క హోర్డింగ్ కు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఒక హోర్డింగ్ కు వీళ్ళు 10,000 రూపాయలు తీసుకుంటే ఇది కేవలం అటు సంస్థలకు అంటే ఇటు మెట్రో రైలు ద్వారా వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకొని మెట్రో రైలుకు సంబంధించినటువంటి అధికారులకు ఒక యార్డుకు 10,000 రూపాయలు చెల్లిస్తే దాన్ని అదే హోర్డింగ్ కు సంబంధించినటువంటి అమ్మకాలకు సంబంధించి మాత్రం దీన్ని 50,000 రూపాయలకు క్లయింట్ కి అమ్ముతూ ఉంటారు. సో ఈ రకంగా 100 కోట్ల రూపాయల బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మెట్రో పిల్లర్ల ద్వారా జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ లోని అంటే ప్రముఖమైనటువంటి ప్రాంతాల్లో పెట్టినటువంటి హోర్డింగ్స్ ద్వారా జిహెచ్ఎంసీ పరిధిలో, అలాగే ఈ మధ్య కాలంలో ఇప్పుడు మెట్రోకి ఆనుకొని పక్కనే అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి ట్రాకుల చుట్టూ కూడా హోర్డింగ్స్ వెలిసినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా వీటన్నిటికీ సంబంధించి కూడా దాదాపు 500 కోట్ల రూపాయల ఆదాయం అనేది రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా కేవలం 15 నుంచి 18 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇందులో నోరు మెదపనటువంటి పరిస్థితి ఉంది. అంటే దీని వెనకాల కారణం ఎవరు అనేటువంటి ప్రశ్నలను బీజేపీ కార్పొరేటర్లు అలాగే బీఆర్ఎస్ కార్పొరేటర్లు లేవనెత్తున్నారు. ఖచ్చితంగా కొంతమందికి మాత్రమే ప్రభుత్వం ఈ సహాయ సహకారాలను అందిస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఆదాయాన్ని కూడా పట్టించుకోవట్లేదు, జిహెచ్ఎంసీకి రావాల్సినటువంటి ఆదాయాన్ని. సో వీళ్ళ ద్వారానే ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మరోవైపున జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు, ముఖ్యంగా డిప్యూటీ ఇంజనీర్లుగా పనిచేస్తున్నటువంటి ఇద్దరు, దీపక్ కార్తీక్ అనేటువంటి ఇద్దరు డిప్యూటీ ఇంజనీర్లు, వీళ్ళ యొక్క గుత్తాధిపత్యం ఎక్కువైన తర్వాత వీళ్ళు సపరేట్ ట్యాక్స్లను వసూలు చేస్తూ వీళ్ళ ద్వారానే ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. వీళ్ళు ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నటువంటి ప్రకాష్ ఆర్ట్స్ కు సంబంధించినటువంటి యాడ్ ఏజెన్సీ కావచ్చు, లీడ్ స్పేస్ అనేటువంటి యాడ్ ఏజెన్సీ కావచ్చు, సో ఈ యాడ్ ఏజెన్సీలతో కుమ్మక్కయ్యి వాళ్ళ దగ్గర నుంచి అత్యంత ఎక్కువగా లంచాలను అంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుంటూ వాళ్ళకి మాత్రం ఇవ్వాల్సినటువంటి ఏదైతే ప్రమోషన్స్ కు సంబంధించి యాడ్ కు సంబంధించినటువంటి పూర్తిగా అప్రూవల్స్ అన్ని కూడా చాలా చవకగా ఇచ్చేస్తూ ఉన్నారు. దీని కారణంగానే జిహెచ్ఎంసీకి రావాల్సినటువంటి ఆదాయంలో భారీగా గండి పడుతున్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది కార్పొరేటర్లు అదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మెట్రో రైలు నిర్వహించేటువంటి అతిపెద్ద కాంట్రాక్టు సంస్థ అయినటువంటి L&T ద్వారా, సో L&T కూడా ఇప్పుడు దాదాపు 8 కోట్ల రూపాయల ఆదాయానికి ఆశపడి ఈ యొక్క సంస్థకు సైతం అక్కడ ఏర్పాటు చేసినటువంటి మెట్రో చుట్టూ మెట్రో పిల్లర్ల దగ్గర దాదాపు 2,000 మెట్రో పిల్లర్లు అనేవి హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ఉంటే ఇక్కడ పిల్లర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్స్ కు సంబంధించి, అలాగే ఆ మెట్రో రైలుకు అంటే ఎక్కడైతే ఆ ట్రాక్ అనేది ఉంటుందో ఆ ట్రాక్ చుట్టూ ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్స్ అనేవి అత్యంత ప్రమాదకరంగా మారినప్పటికీ, ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో మనం కూడా చూడటం జరిగింది, ఒక వ్యక్తి ఎక్కడైతే ట్రాక్ మీద ట్రాక్ కు ఆనుకొని ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్ అనేది బోల్ట్ లూజ్ అవటం వల్ల ఆ హోర్డింగ్ కింద పడటం వల్ల తీవ్ర గాయాల పాలవటం జరిగింది. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ మెట్రో లోపల ఇట్లు ఒకవైపున ఎప్పుడైతే ఈ యొక్క ప్రమోషన్స్ కు సంబంధించి అంటే యాడ్స్ అనేవి నిర్వహిస్తూ లోపల మెట్రో లోపల నిర్వహిస్తూనే ఉంటారు, అలాగే పిల్లర్ల కింద పిల్లర్ల దగ్గర కూడా నిర్వహిస్తూనే ఉంటారు. కానీ ట్రాక్ చుట్టుపక్కల కూడా ఈ యొక్క హోర్డింగ్స్ ను ఒక దాదాపు 60 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేసినటువంటి కారణంగా ఆ బోల్టులు లూజ్ అవటం అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితులు కూడా గమనించడం జరిగింది. సో ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను కూడా L&T లాంటి సంస్థ దాదాపు లక్షల కోట్ల రూపాయల ఆదాయం కలిగినటువంటి సంస్థలు సైతం దాదాపు 8 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలకు కకుర్తిపడి ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఆరోపణలు సైతం ఉన్నాయి. మరోవైపు ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే అంటే మెట్రోకు సంబంధించినటువంటి రవాణా సౌకర్యాలు అంటే రాకపోకలకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాంకేతిక లోపాలు కావచ్చు, విద్యుత్ లోపాలు ఏర్పడుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఎక్కడైతే పవర్ స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్స్ నుంచి పవర్ సప్లై అంతా నడుస్తూ ఉంటుంది కాబట్టి, సో ఎప్పుడైతే ఆ ట్రాక్ లో ట్రైన్స్ వెళ్తున్నాయో ఈ యొక్క హోర్డింగ్స్ కారణంగా ఏర్పడినటువంటి ట్రాక్స్ లోని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల కారణంగా అవకతవకలు ఏర్పడటం, సాంకేతిక లోపాలు తలెత్తడం, ట్రైన్లు మధ్యలో ఆగిపోవటం, 15 నిమిషాలు 20 నిమిషాల పాటు ట్రైన్స్ ఆగిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఈ రకమైనటువంటి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నా సరే L&T లాంటి ఆ సంస్థలు తాము ఏదైతే చేసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, అలాగే చాలా సింపుల్ వేలలో డబ్బులు సంపాదించాలన్నటువంటి మార్గాలు ఏదైతే అన్వేషిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇక ఈ హోర్డింగుల సంఖ్య అనేది మరింత పెరిగితే ఖచ్చితంగా మెట్రో ప్రయాణం అనేది ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. మెట్రో ద్వారా వస్తున్నటువంటి అమౌంట్స్ కు సంబంధించి కావచ్చు, యాడ్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు, అలాగే ఇటు జిహెచ్ఎంసీ హోర్డింగ్స్ కు సంబంధించి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసినటువంటి పెద్ద పెద్ద హోర్డింగ్స్ కు సంబంధించి, అలాగే పూర్తిగా జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ పర్మిట్స్ నుంచి వెళ్ళేటువంటి యాడ్స్ సంబంధించి దాదాపు సంవత్సరానికి 500 కోట్ల రూపాయల అమౌంట్ అనేది రావాల్సి ఉంటే ఇందులో కేవలం 15 నుంచి 18 కోట్ల రూపాయల అమౌంట్ మాత్రానికి రావడానికి వెనకాల జిహెచ్ఎంసీలో పనిచేసినటువంటి కొంతమంది అధికారుల యొక్క ప్రమేయం ఉంది. ప్రభుత్వం చూసి చూడనట్లుగా తాము నమ్మినటువంటి సంస్థలకు
తమకు సహాయ సహకారాలు కొంతమంది వ్యక్తులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారాలు అందిస్తున్నటువంటి సంస్థలకు మాత్రమే ఈ యొక్క ఏదైతే వీటిని అప్పజెప్పడం వెనకాల యొక్క మొత్తం ఓవరాల్ గా వీటన్నిటిని కూడా వాళ్ళ చేతిలో పెట్టిన కారణంగానే ఈ యొక్క సమస్యలు తలెత్తున్నాయన్నటువంటి ఆరోపణలు ఇప్పటికీ తలెత్తునే ఉన్నాయి. రైట్ రత్న. మెట్రో స్టేషన్లు, మెట్రో పిల్లర్లపై ప్రకటనల బోర్డుల ఏర్పాటు వల్ల ప్రాణహాని కలుగుతోంది. మెట్రో రవాణా భద్రతకు కూడా తీవ్రమైన ముప్పు ఏర్పడుతోంది. మెట్రో పిల్లర్స్ కు నేరుగా హోల్స్ వేయడం ద్వారా పెద్ద పరిమాణంలో ప్రకటన బోర్డ్స్ ఏర్పాటు చేయడాన్ని లెక్క చేయకుండా కొన్ని సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాష్ ఆర్ట్స్, లీడ్ స్పేస్, నవనిర్మాణ్, జీహెచ్ఎంసీ అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఈ చర్యలు చేపట్టాయి. ఇటీవల ఒక ప్రకటన బోర్డు బోల్ట్స్ తెగిపడి ఒక వాహనదారుడిపై పట్టడంతో ప్రమాదం జరిగింది. ఇదే కాకుండా ఈ బోర్డులు, ఫ్లెక్సీల వల్ల బెంగళూరు, హైదరాబాద్ మెట్రోల్లో కొన్నిసార్లు ట్రైన్ స్టాప్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. రైట్. ఈ 500 కోట్ల గోల్మాల్కు సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మధుసూదన్ రెడ్డి గారు, అప్పుల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయ మార్గానికి గండి పడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. జిహెచ్ఎంసీ శాఖ ద్వారా 500 కోట్ల ఆదాయానికి గండి పడేటువంటి పరిస్థితి. అంటే తక్కువ కోట్ చేసినటువంటి సంస్థలకు ఈ బోర్డ్స్, హోర్డింగ్స్ దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడము, ఆ బిడ్డింగ్ నే వీళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది ప్రభుత్వ ఆదాయానికి పెద్దగా నష్టం చేకూర్చేటువంటి అంశం. అయితే 2020లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి తక్కువ బోర్డులకి ఎక్కువ ఆదాయం వచ్చింది. ఆ తర్వాత జియో నెంబర్ 68 వచ్చిన తర్వాత ఈ హోర్డింగ్స్ సంఖ్య పెరిగి ఆదాయం మాత్రము చాలా తగ్గిపోయింది. సో ఏం చెప్తారు దీని గురించి? నేను ఒకటే అంటే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా వింటున్నా, చెప్పండి. గతంలో నేను కార్పొరేటర్ గెలిచిన తర్వాత దీని మీద పరిశీలన చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీలో ఈ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆదాయం, గతంలో ఉన్న ఆదాయం ఇప్పుడు ఎందుకు వస్తలేదని చెప్పి ఒక ఆలోచన వచ్చి నేను అప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అప్పుడు క్వశ్చన్ వేసిన. దాదాపు ఒక 3-4 కౌన్సిల్ మీటింగ్ లో క్వశ్చన్ వేసినప్పటికీ టేబుల్ మీద రాకుండా అడ్డుకునేది అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళ హయాంలోనే అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ స్కామ్ మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగినది స్పష్టంగా అర్థమైంది. అప్పుడు మేము ఎన్నోసార్లు ఆందోళన కూడా చేసినాం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసిన. కేసీఆర్లో క్లుప్తంగా ఎక్కడెక్కడ స్కాములు జరుగుతున్నాయి, ఈ స్కామ్ కు ప్రధాన సూత్రధారులు ఎవరు, గతంలో చిన్నరాజా గారు మీరు అన్నారు, కేటీఆర్ గారు చేసిన స్కామ్ నే ఇప్పుడు నేను బయట పెడుతున్నా, మీరు దీని మీద పరిశీలన చేయండి, చేసి వెంటనే దీన్ని దిద్దుబాటు చర్యలు చేసి జిహెచ్ఎంసీకి ఆదాయం వచ్చేటట్టు చెప్పాలని చెప్పిన. ఇందులో మీరు ఒక్కటి గ్రహించండి, ఇది ఇది ఏది కంపెనీ అంటే మీకు ఈ 68 జీవో ఎందుకు వచ్చారంటే గాలివానలు, ఈ వర్షాకాలంలో గాలివానలు గతంలో వచ్చి బోర్డులు, ఇళ్ళ మీద ఉన్న బోర్డులన్నీ బయట రోడ్ల మీద ఒకటి రెండు దగ్గర ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ప్రాణాలు పోతాయి, రోడ్ల మీద పోతున్న ప్రజల వాహనదారుల మీద పడి ప్రజల ప్రాణాలు పోతాయి అని చెప్పి 68 జీవో తేవడం జరిగింది. అంటే 10 ఫీట్ల కంటే ఎత్తు ఏ బోర్డులు కూడా పెట్టొద్దు, ఈ జీవో సారాంశం 15. వీళ్ళంతా
15 ఫీట్లు. హ్మ్. అయితే ఈ జీవో రాకముందు దాదాపు 2500 మంది కాంట్రాక్టర్లు ఉంటుండమ్మా. దాదాపు 516 మంది కాంట్రాక్టర్లు ఉంటుండే, 2500 బోర్డులు ఉంటుండే అప్పుడు. దాదాపు దీనికే దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలు అప్పట్లోనే ఆదాయం వస్తుండే ఈ జీవో తెచ్చే ముందు. కానీ ఈ జీవో తెచ్చినాక పూర్తిగా ఆదాయం జిహెచ్ఎంసీ కోల్పోయింది. ఇక్కడ 3 కంపెనీలు, ప్రకాష్ యాడ్స్, లీడ్ స్పేస్, ఈ సాయి యాడ్స్ అని ఒక అతను ఉన్నాడు. ఈ 3 కంపెనీలకు మాత్రమే ఈ ఫుట్వేర్ బ్రిడ్జిలు కానీ ఇంకా ఈ అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన ప్రతి బోర్డులు ఈ 3 కంపెనీలకే. ఇక్కడ ఆదాయం ఎందుకు కోల్పోయినామంటే మిగతా కంపెనీలు కూడా ఎవరు టెండర్ ప్రాసెస్ లో పాల్పంచుకోకుండా ఈ 3 కంపెనీలు జిహెచ్ఎంసీకి కొన్ని రూల్స్ ఇస్తాయి. ఈ రూల్స్ ఫాలో అయితే వేరే ఎవరు టెండర్ వేయరు. మేము ముగ్గురమే వేసుకుంటాం, మేము ముగ్గురం కలిసి స్కామ్ లో పంచుకుంటాం, మీ సెంటిమెంట్ మీ పేమెంట్ మీకు చేస్తామని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్నారు. అవన్నీ సిండికేట్ అయినాయి. అయితే నేనేం చెప్పిన మొన్న కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఏం చెప్పిన అంటే గతంలో అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ సమావేశాలు పెట్టినప్పుడు నేను క్లియర్గా అప్పుడు ప్రకాష్ రెడ్డి గారు అప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ చూస్తుండే. నేను ఆయనకు చెప్పిన, సార్ ఇట్లా అవినీతి జరుగుతున్నది, ఇట్లా మెట్రో అనేది ఒక గేమ్ లో చూపిస్తున్న మెట్రో మాకు సంబంధం లేదు జిహెచ్ఎంసీ కానీ. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే మెట్రో ద్వారా మనం వసూలు చేయొద్దు. మెట్రో బోర్డులు కంపెనీలకు లీజ్కి ఇస్తున్నది. లీజ్కి ఇస్తున్నప్పుడు మనం మెట్రో దగ్గర వసూలు చేయాలి, ఆ కంపెనీల దగ్గర జిహెచ్ఎంసీ ట్యాక్స్ వసూలు చేయాలి. అది ఎవరికి కూడా మన హక్కులు తలరాసినట్టే. వాళ్ళు ఏదో ప్రత్యేక సంస్థ గవర్నమెంట్ దానికి సబ్సిడీ ఇచ్చినామంటే మీరు రోడ్లు ఇంకేదైనా ఫండ్ సబ్సిడీ ఇస్తారు. కానీ ప్రైవేట్ కంపెనీలు బోర్డులు వేసుకుంటే ప్రైవేట్ కంపెనీల మీద ట్యాక్స్ వసూలు చేయొద్దు అనేది ఎక్కడున్నది? ఏ మెట్రోలో కూడా లేదు. మీరు హైదరాబాద్ లో ఉన్నదని చెప్పి అప్పుడు చేయడంతో ఏం చేశారంటే అప్పుడు బడ్జెట్ మీటింగ్ లో 20 కోట్లు మాత్రమే బడ్జెట్ లో చూపించారు. ఈ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి 20 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందని. నేను ఇష్యూ బయటకు చేయగానే, ఎందుకంటే ఇష్యూ బయటకు చేయగానే 3 నెలల లోపల తిరిగి ప్రకాష్ రెడ్డి గారు నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారు. 3 నెలల 70 కోట్లు కలెక్షన్ చేసినామని. ప్రకాష్ రెడ్డి గారిని అడగడం జరిగింది, సార్ మీరు ఫేర్ ఆఫీసర్ కాబట్టి కనీసం మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో 70 కోట్లు మీరు ఆదాయాన్ని సమకూర్చారు, మేము గిట్ట కౌన్సిల్లో ఈ ప్రశ్నలు లేవెత్తకపోతే మీరు అదే 20 కోట్లనే ముందుకు కదా అని చెప్తే తను కొన్నింటికి యాక్సెప్ట్ చేసిండు. తర్వాత వెంటనే ఏమైందేమో ఆఫీసర్ని చేంజ్ చేశారు. చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు ఈ సాయి యాడ్స్ అని గతంలో విశ్వజిత్ ఉన్నప్పుడు 150 కోట్లు అంటే ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఒక ఇంత స్పేస్ మాత్రమే ఆక్యుపై చేసి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెట్టాలి అని ఒక నిబంధన ఉంది అందులో. ఈ కంపెనీ ఏం చేసిందంటే ఆ బోర్డు ఆ నిబంధనల విరుద్ధంగా టోటల్ ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మొత్తాన్ని వాడుకొని అడ్వర్టైజ్మెంట్ స్క్వేర్ ఫీట్ ను పెంచుకొని విపరీతమైన ఆదాయం తెచ్చుకున్నాడు. కానీ జిహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టేది మాత్రం అంతే కట్టిండు. దాన్ని ఏం చేసిండు, దాన్ని విశ్వజిత్ గారు ఎంబడే దీన్ని కంప్లైంట్ చేయడం ద్వారా గ్రహించి 150 కోట్లు పెనాల్టీ వేసిందమ్మా ఈయన మీద, ఈ కంపెనీ మీద. 150 కోట్లు పెనాల్టీ వేస్తే తను హైకోర్టుకు పోయి, అంటే ఆ పెనాల్టీ కూడా ఎట్లా వేసినాయంటే హైకోర్టుకు వెళ్ళేటట్టు వీళ్ళకి క్లియర్ గా ఆర్డర్ వచ్చేటట్టు ఒక ఆర్డర్ తెప్పించుకొని మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేస్తా అని చెప్పి ఆ విధమైన అండర్స్టాండ్ తోని వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. హైకోర్టులో స్టే వచ్చింది. హైకోర్టులో స్టే వచ్చిన తర్వాత 150 కోట్లు పెనాల్టీ దేవుడెరుగు తను కట్టాల్సిన మామూలు ట్యాక్స్ కూడా కట్టలేదు. దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఇంత భారీగా అవినీతి జరుగుతోంది జిహెచ్ఎంసీలో. మీరు గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా మీరు ఈ ఇష్యూని రైజ్ చేశారని చెప్పారు. అప్పుడు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ ఇష్యూని తీసుకున్నారు. కానీ మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వ సంబంధించినటువంటి సంస్థలకే ఈ మొత్తాన్ని కట్టబెడుతూ ఉన్నటువంటి వైనం మనం చూస్తున్నాం. మరి దీనిపైన ఏ రకంగా ఉద్యమించబోతున్నారు మీరు? తప్పకుండా. అంటే ఒకటి విషయం ఏంటంటే ఇక్కడ మీకు మీ ఛానల్ ద్వారా ఇంకొక క్లుప్తంగా ఒక మెసేజ్ పోవాలి. ఏంటంటే ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనేది ఇది అయిపోయింది. ఇది దాదాపు 8 ఏళ్ళు అయిపోయింది. ఇది టెండర్ టైం కూడా అయిపోయింది. నేను మొన్న రీసెంట్ గానే ఒక 3 నెలల క్రితం అడిగిన ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ సిటీలో అన్ని టైం అయిపోయినాయి,
వీటి మీద రీటెండర్ పిలవండి. ఆ కంపెనీలే కాకుండా మీరు కొత్త రూల్స్ ఏం పెట్టకండి, అవి మెయింటైన్ చేస్తారు. గోర్ సెప్రాస్ కూడా మెయింటైన్ చేస్తారు. అవి దాంట్లో మీరు కండిషన్స్ పెట్టద్దు, పెట్టకుండా మీరు టెండర్ పిలవండి అంటే మళ్ళా ఇనానమస్ గా మళ్ళీ అదే కంపెనీలకు మళ్ళీ వాళ్ళు ఇచ్చారు. ఎవరు జిహెచ్ఎంసీ మీద యాంటీగా కోర్టుకు పోయి గెలిచి ₹1 ట్యాక్స్ కట్టకుండా మొత్తం ఎగ్గొట్టినాకే ఈరోజు మళ్ళీ ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు ఇచ్చారు. ఫుట్ఓవర్ బ్రిడ్జ్లతో పాటు మీరు కేబీఆర్ పార్క్ లో చూడండి అమ్మా, కేబీఆర్ పార్క్ దగ్గర మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది ఒకటి ఇచ్చారు. ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ కొత్తగా అయితే దాని కండిషన్స్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ బోర్డు తర్వాత మీరు ఫస్ట్ ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు మల్టీ లెవెల్ పార్క్ కట్టి ఇది రన్నింగ్ లకు వచ్చిన తర్వాత బోర్డులు పెట్టుకోవాలని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. తనేం చేసిండు, అగ్రిమెంట్ చేసుకున్న వెంటనే దీని కన్స్ట్రక్షన్ పక్కన పెట్టేసి పక్కన మొత్తం బోర్డులు నింపేసిండు. అది వీళ్ళ జీవో వీళ్ళ అగ్రిమెంట్ కు విరుద్ధం. అంటే వీళ్ళకి తెలిసి కూడా లైట్ తీసుకుంటున్నారు. మొన్న కౌన్సిల్ మీటింగ్ లో ఈ ఇవ్వడంతో అక్కడ ఏం సమాధానం లేదు. కౌన్సిల్ మీటింగ్ అంటేనే మేము క్వశ్చన్లు లేవనెత్తాలి, ఎక్కడ అవినీతి జరుగుతుంది చెప్పాలి, అంతే తప్పి దానికి తూతు మంత్రంగా ఆన్సర్ ఇస్తారు తప్పే ఎక్కడ కూడా వాళ్ళ దొంగతనం వాళ్ళ అవినీతి బయట పెట్టడంలో రైట్ అండి వాళ్ళకు మెజార్టీ ఉంది కాబట్టి. ఇంకోటి ఏం చెప్తారో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్, గ్రేటర్ హైదరాబాద్ లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హోర్డింగ్ ముసుగులో కోట్ల రూపాయల దందా నడుస్తోంది. సర్కార్ ఖజానాకు జీహెచ్ఎంసీ పెద్దలు తూట్లు పొడుస్తున్నారు. 1 కాదు 2 కాదు ఏకంగా 500 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది. ప్రజల ధనాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వ సంస్థలే దానిని దోచుకోవడంలో భాగస్వాములు అవుతున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో దర్శనమిస్తోంది. మెట్రో రైల్, ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లపై ప్రకటనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో జీహెచ్ఎంసీకి రావాల్సిన 500 కోట్ల రూపాయలకు నష్టం కలుగుతోంది. రైట్, ఇక ఇందాకటి వరకు అమీర్పేటలో ఉన్నటువంటి మెట్రో పిల్లర్లకు కనిపిస్తున్నటువంటి హోర్డింగ్ల గురించి, అలాగే దానికి మెట్రో పిల్లర్లకి హోల్స్ కొట్టడం వల్ల మెట్రో పిల్లర్స్ వీక్ అవ్వడం వల్ల ఎంత నష్టం జరుగుతోంది అనేటువంటి విషయము మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అక్కడ నుంచి బక్కా జడ్సన్తో కలిపి లైవ్ ఇచ్చారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి ప్రస్తుతం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ రోడ్ దగ్గర ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ ఎన్ని హోర్డింగ్స్ మనకి దర్శనమిస్తున్నాయి, వాటి పరిస్థితి ఏంటో అడుగుతాం. మహేందర్ రెడ్డి. ఇదాక అమీర్పేటలో మనం హోర్డింగ్ల ఈ స్కామ్ చూసాం. మరి అక్కడ పెద్ద మొత్తున మెట్రోకు జరుగుతున్న ఇబ్బందులు అలాగే చూస్తున్నాం. మరి అదే రైతులో అదే స్కామ్ లో మరోపక్క అదే హోర్డింగ్లలో ఎల్ఈడి స్కామ్ అనేది చెప్పుకోవచ్చు. అంటే ఎల్ఈడి స్క్రీన్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎల్ఈడి స్క్రీన్లు అంటే ఇంత పెద్ద మేర ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలంటే దీనికంటూ ఒక జీవో ఉంటుంది. ఆ జీవోలో ఒక బిడ్డింగ్లు ఉంటాయి. దాంట్లో అనేక మంది పాల్గొనాలి. ఆ పాల్గొన్న తర్వాత అధిక మొత్తంలో ఎవరైతే ధరలు నిర్ణయిస్తారో వాళ్ళకు మాత్రమే ఆ బిడ్డింగ్ లో అవకాశం ఉంటుంది. తర్వాతనే ఇక్కడ హోర్డింగ్లు ఏర్పాటు చేయాలి. కానీ ఇంత పెద్ద హోర్డింగ్, దాదాపు ఒక సినిమా స్క్రీన్ తలపిస్తున్నటువంటి స్క్రీన్ కు ఎలాంటి అనుమతులు లేవు. తమకు నచ్చిన వారికే ఇచ్చేస్తాం, తక్కువ బీడింగ్ వాడినా సరే ఏదైనా సరే అన్నట్టుగా కొనసాగుతుంది. మరి ఇక్కడ కూడా అంతే ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి ఈ బోర్డు మనం చూస్తున్నాం, ఈ ఎల్ఈడి స్క్రీన్ మనం చూస్తున్నాం. ఇంకా ఇది అవన్నీ నాన్ ఎలక్ట్రికల్ అంటే పవర్ సప్లై లేకున్నటువంటి హోర్డింగ్లు అక్కడ ఏర్పాటు చేశారు. టన్నుల కొద్దినటువంటి బరువు, ఇక్కడ కూడా దాదాపు టన్నుల కొద్దినటువంటి బరువు స్క్రీన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. సరే, ఇదంతా కూడా మరి ఎవరివి ఈ యాడ్ కంపెనీలన్నీ కూడా ఎవరికి దారదత్తం చేశారు, ఎవరు ప్రభుత్వానికి ఇంత మేర అంటే దగ్గర చుట్టాలా, మరి ఎందుకు వీళ్ళపైన అంత ప్రేమ కనబరుస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు దోచుకోండి అన్నట్టుగా ఎవరికి ఇస్తున్నారు, మరి దీనిపైన బక్కా జడ్సన్ గారు చెప్పండి సార్. అంటే ఎవరు ఈ లీడ్ స్పేస్ ఇవ్వదు, ఈ ప్రకాష్ యాడ్స్ ఇవ్వదు, ఈ నవభారత్ ఇవ్వదు, ఇంత పెద్ద మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నట్టు హైదరాబాద్ మీకు రాసిస్తున్నాం అన్నట్టుగా ఈ దందా అయితే కలుస్తున్నట్టు పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది. దీనికి అడ్డు అదుపు లేదా, ఎవరు దీనికి చుట్టాల వీళ్ళంతా కూడా? ఇప్పుడు ఇందులో గత ప్రభుత్వంలో లీడ్ స్పేస్ కేటీఆర్ వాళ్ళ బామ్మాడిది బ్యాక్గ్రౌండ్ ఉండి దాన్ని నడిపించింది. ఇలా కూడా వాళ్ళ బామ్మాడిదే ఉన్నాడు, రాజేశ్వర్ ఏదో పేరు ఉంది ఆయన పేరు. ఇప్పుడు నడుస్తున్నటువంటి అన్ని రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి అడ్వర్టైజ్మెంట్ వ్యవస్థ మొత్తం వాళ్ళే చూస్తారు. ఈరోజు ఒకటి భద్రత, ఇంకోటి ఆదాయం ప్రభుత్వానికి లేదు, ప్రజలకు భద్రత కూడా కరువు అయిపోయింది.
ఈ రోజు ఇది పూర్తిగా ఇల్లీగల్గా, ఇప్పుడు ఇది మనం ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ముందు ఉన్నాం కదా, ఇది పూర్తిగా ఇల్లీగల్గా నడుస్తూ ఉంది. ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ పైన 10 లక్షలు తీసుకుంటారు. ఇప్పుడు మనం నిలబడి చూస్తే 10 అడ్వర్టైజ్మెంట్ 10 లక్షలు అంటే ₹1,00,00,000, అట్లా 20-30 వస్తూనే ఉంటాయి యాడ్స్. ఇది హైకోర్టు, కర్ణాటక హైకోర్టు దీనికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఈ పెట్టడానికి లేదు రోడ్ల పైన అని చెప్పేసి కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ మా కాపీ కూడా మన దగ్గర ఉంది. ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ ప్రత్యేక ఒక జీవో తీసి ప్రకాష్ యాడ్స్ మాత్రమే ఇది కేటాయించారు, వితౌట్ ఎనీ టెండర్ ఏం లేకుండానే. లోపల అట్లా కొన్ని రాసిచ్చారు, బషీర్బాగ్ కానీ ఇది కానీ కొన్ని రాసిచ్చేసారు. ఎందుకంటే వాళ్లకు అక్కడ కొన్ని చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ప్రకాష్ యాడ్స్కి బ్యాకింగ్ చంద్రబాబు నాయుడు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడ లాబింగ్ చేసుకొని అక్కడ వాళ్ళకి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎలక్ట్రికల్ దీకర్ పెట్టడానికి లేదు, దీంతో మొత్తం ఐరనే. ఆ కింద ఉన్న బ్రిడ్జ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఐరనే. మనం చూసినాం ఇంతకుముందు, అక్కడ జనాలు ప్రయాణం చేసే దానిపైన వేసారు, ఇక్కడేమో జనాలు నడిచే దానిపైన ఈరోజు ఇది పెట్టి దానిపైన ఇది పెట్టారు. వాళ్ళు అందులోకెళ్ళి కరెంట్ పాస్ అయ్యి పైపులో పోయినా కానీ వాళ్ళు నడిచేటోళ్ళకి తెలియక దేన్ని ముట్టుకున్నా కానీ ఈరోజు షాట్ కొట్టే పరిస్థితి. ఇనుముతో కూడింది ఇదంతా కూడా అంతే. కాబట్టి దాన్ని బ్యాన్ చేసిండ్రు, అంతటా బ్యాన్ చేసి ఈరోజు పెట్టడానికి లేదని చెప్పారు. కానీ వీళ్ళు బలవంతంగా ఇది రుద్ది కేవలం వాళ్ళకు ఆదాయం రావాలి, ఏదో ప్రజలకు ఆదాయం రావాలి, జిహెచ్ఎంసీ ఆదాయం రావాలి, ప్రభుత్వంకు ఆదాయం రావాలి, ఈ ఆదాయంతో మనం డెవలప్మెంట్ చేయాలనేది కాదు. ఈ డబ్బు వాళ్ళ జేబులోకి పోనీకే, వాళ్ళ జేబులకి పోతుంది, ప్రభుత్వ జేబులకి పోతలేవు, గవర్నమెంట్ జేబులకి ఇది పోతలేవు, ప్రజల క్షేమం కోసం ఇవి ఎక్కడ కూడా ఖర్చు పెడతలేదు. ఈ డబ్బు మొత్తం పోయేది ప్రైవేట్ వ్యక్తుల జేబులకు, ఏది ఇప్పుడు అనుమూల జేబులకు, వాళ్ళకే పోతున్నాయి. కాబట్టి దీంతో ఏం లాభం లేదు, పూర్తిగా ఇది ఇల్లీగల్. హైదరాబాద్ వచ్చి వెంటనే దీన్ని కూడా కింద పడేయాలి, ఏం మాట్లాడకుండా నోటీసులు కూడా ఇవ్వకుండా. దీనివల్ల ప్రమాదం ఉంది. కరెంటుది హైకోర్టు, కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. దీనివల్ల మొత్తం ఇనుమున్నది, షాట్ కొట్టే ప్రమాదం ఉంది, అవి ఊసి కింద పడే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఇమీడియట్గా తొలగించాలని చెప్పేసి ఇమీడియట్గా హైదరాబాద్ వచ్చి ఇక్కడ దగ్గర ఉండి ఊడబీకాల్సిన బాధ్యత ఉంది. ఒక్కటి మనం మాట్లాడితే ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. గత ప్రభుత్వం మీద ఏ కేసు ప్రభుత్వం నమోదు చేసినా, అంటే కేటీఆర్ పైన ఈ రేసింగ్ కావచ్చు, ఏదైనా సరే నోటీసులు ఇచ్చినా, ఆయన అక్కడ విచారణకు పోయినా కూడా నేను ప్రశ్నిస్తూనే ఉంటా, నన్ను జైలు వేసినా సరే నేను ప్రశ్నిస్తూనే ఉంటా 6 గ్యారెంటీ ప్రశ్నిస్తున్నా. ఇది కాదా ప్రశ్న అనుకోవచ్చా? 100% వీళ్ళు ఎందుకు మాట్లాడరు అంటే దీంట్లో వాళ్ళకి ఆదాయం ఉండే. దీంట్లో గతంలో వీళ్ళ బామ్మడిది ఉండే కదా, ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు కదా లీడ్ స్పేస్. ఇప్పుడు లీడ్ స్పేస్ కూడా నడుస్తున్నాయి కదా, ప్రకాష్ యాడ్స్ కూడా నడుస్తుంది కదా. ప్రకాష్ యాడ్స్ వెనక కేటీఆర్ ఉన్నాడు, లీడ్ సైడ్ వెనక కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ బామ్మడిది బాధాప్తంలో వాళ్ళ బామ్మడిది బాధాప్త పార్ట్నర్ లెక్క దాన్ని నడిపించిండు, మెయిన్ రోల్ ఆయనదే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి ఉన్నది ఇక్కడ. కాబట్టి నువ్వు మాట్లాడితే ఆయన వాళ్ళది మాట్లాడతారు, వీళ్ళు ఉడబిక్తారు. కాబట్టి నువ్వు కొట్టినట్టు చేయని, ఏడిచినట్టు చేస్తా, మనం పంచుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నిన్నటికెళ్ళి మనం కంటిన్యూగా చేస్తున్నాము. ఇక్కడ మనం తప్ప ఏ బీఆర్ఎస్ నాయకుడు కానీ బీజేపీ నాయకుడు కానీ ఒక్కరు కానీ స్టేట్మెంట్ ఇచ్చిండ్రా, ఒక్కరైనా మాట్లాడిండ్రా? ఎందుకంటే అప్పులలో వీళ్ళకి వాటా ఉన్నది, కాళేశ్వరంలో వీళ్ళ వాటాలు ఉన్నాయి, మిషన్ భగీరథ వీళ్ళ వాటాలు ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్లో వీళ్ళ వాటాలు ఉన్నాయి, ఈ ఎల్ఈడీల స్క్రీన్లకు కూడా వాటాలు ఉన్నాయి. వాళ్ళకి ఎవరైతే వాటాలు ఇస్తారో వాళ్ళని వాటాలు పెట్టుకున్నారు. వాళ్ళు వాటాలు ఇచ్చేటి ఎవరు? బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ముగ్గురు కూడా వాటాలు ఇచ్చేటోళ్ళు ఎవరు? ప్రకాష్ యాడ్స్, లీడ్ స్పేస్, నవనిర్మాణం, టార్గెట్. ఈ నలుగురు తప్ప వేరేవాడు ఇయ్యాడు. కాబట్టి ఎవరు మన చుట్టోళ్ళు కాదు కాబట్టి వాళ్ళు రావద్దు, వాళ్ళు ఉండే అవసరం లేదు. ఈరోజు కేవలం వీళ్ళే కావాలి. కాబట్టి వీళ్ళ గురించి నేను కేటీఆర్ మాట్లాడు, బండి సంజయ్ మాట్లాడు, కిషన్ రెడ్డి మాట్లాడు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడు, ఎంఐఎం వాళ్ళు కూడా మాట్లాడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ సిండికేట్గా నడుస్తుంది. ఇదొక మాఫియా, ఇది అడ్వర్టైజ్మెంట్ మాఫియా. ఈ మాఫియా అందరు భాగస్వాములు, అందరికి పోతున్నాయి. కాబట్టి ఎవ్వరు మాట్లాడాడు. ఈరోజు నష్టపోయేది ప్రజలు. భద్రత గురించి ఒక్కసారి మాట్లాడుకుంటారు సార్. గతంలో కేబీఆర్ దగ్గర ప్రకాష్ యాడ్స్ సంబంధించిన ఒక బోర్డు పడిపోయింది, అయితే తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరి ఇక్కడ కూడా ఇది ఒక ఐరన్ స్పేర్, దీనిపైన దాదాపు ఒక 20 మీటర్ల యాడ్ కనిపిస్తుంది. దీన్ని ఏర్పాటు చేయడానికే 2 వైపులా కూడా ఎంతో పెద్ద బరువు, దాదాపు 4-5 టన్నుల బరువు ఉంటుంది. ఇదంతా కూడా కింద పడితే పరిస్థితి ఏంది? ఇవన్నీ కనీసం ఆలోచన చేయలేరు. ఇప్పుడు అది ఎంత బరువు ఉన్నది నంబర్ 1. రెండోది అసలు ఎంత వోల్టేజ్ అలా పాస్ అవుతుంది, కరెంట్ ఎంత పోతుంది, ఆ జనరేటర్ నోడ్ నడుస్తుందా, గవర్నమెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిందా? అర్థమైందా? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దేనికోసం ఇచ్చింది, ఎంత వోల్టేజ్ ఇచ్చింది, ఎన్ని వాట్స్ ఇచ్చింది, దీని మీద దానిలో ఎంత కరెంట్ పాస్ అవుతుంది, దీనివల్ల ప్రమాదం. బ్రదర్ ఇవి ఏవి కూడా వాళ్ళకి అవసరం లేదు బ్రదర్. దీని మీద ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. దాని ఏమో అవసరం లేదు. ఇవాళ మేము ఏమి ఇయ్యం. ఈ పక్కనకి వెళ్ళి ఇక్కడికి 10 అడుగులు దూరం పోతే నవనిర్మాణాలు పెద్ద దీనికంటే అయ్య బోర్డు పెట్టిండు, పెద్ద బోర్డు. దాని పర్మిషన్ లేదు, ఏం లేదు. పెద్ద ఇనుప ఇక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి పోతాడు, రేవంత్ రెడ్డి గారు పోతారు. అవి కూలి మీద పడితే
అవి కూలి మీద పడితే అవి కూలి మీద పడితే. కాబట్టి మేము పోయేటప్పుడు మా భద్రత మేము చూసుకుంటాము. తర్వాత కామన్ మ్యాన్ ఉంటేంది సస్తేంది మాకేంది, మేము సారీ చెప్తాం, కంపన్సేషన్ ఇస్తాం, 1 లక్షలో 2 లక్షలు, అంత మించి అయితే ఏం కాదు కదా. కాబట్టి ఈరోజు డబ్బు సంపాదించుకోవడం మాకెట్లా, డబ్బు గుంజే మార్గం మాకెట్లా, కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఆలోచిస్తుంది. కానీ ఈరోజు జనహితం కానీ ప్రజాహితం కానీ ప్రజల కోసం కానీ ఈరోజు ప్రభుత్వం చూస్తున్నట్టుగా మనకి ఎక్కడ కూడా కనబడతలేదు. ఇది ఒక్క పైసా కూడా నీ దగ్గర పోతలేదు. ఇక్కడ ఒక పూరి బండి పెట్టుకొని ఇల్లీగల్ ఒక బండి ఇక్కడ పెట్టుకుంటే ఏది లేనోడు వాని ఒక పూట అన్నం సంపాదించుకోనికి ఇది ఒక దుకాణం పెట్టుకుంటే వాడిని ఊడిపోయి దాకా నిద్రపోడు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ వాడు ఒక జీప్ తీసుకొని ఒక ట్రాఫిక్ పోలీసు వాడు వస్తాడు, వెనక జిఎంఎస్ టాస్క్ ఫోర్స్ వస్తుంది, వెనక హైదరాబాద్ వస్తుంది. మరి ఇవి కనబడతలేవా మీకు? ఈ పెద్దోళ్ళు అవి వానికో రూల్ వీనికొక రూల్ ఎందుకు, పేదనికి ఒక రూల్ బలిసినానికి ఒక రూల్ ఎందుకు? ఈరోజు ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ మొత్తము ఈరోజు రెండు ధోరణిలలో పోతుండ్రు. ఒకరికి బలిసినానికి ఒకటి ఈ చట్టము, వాళ్ళకు పేదోనికి ఒక చట్టం. కాబట్టి వాళ్ళే ముట్టుకోరు ఈరోజు, ఎందుకంటే వీళ్ళ వాటాలు ఉన్నాయి కాబట్టి ముట్టుకోరు. గరీబుల దుకాణాలు వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఎవరు ఉంటారు కాబట్టి ఇల్లు వాళ్ళే కూలుతాయి, దుకాణాలు వాళ్ళే అయిపోతాయి. ఏమైనా బోర్డు ఉన్న వాళ్ళ మీద హైడ్రా బల ప్రయోగం కూడా సామాన్యుని మీదనే, జిహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ కూడా బలహీనుల మీదనే. ఈరోజు బలవంతుల మీద ఎవరికి పోదు. ఈ 209 కంపెనీలలో 205 కంపెనీలు బలహీనమైనవి, వీక్ ఉన్నాయి. అవి రెక్కాడితే డొక్కాడే కంపెనీలు అవి. కాబట్టి వానికి ఎవరు దిక్కుసక్కి లేదు. కాబట్టి 205 కంపెనీలు చంపేసిండ్రు. 4 కంపెనీలు 209 కంపెనీలు తినేటి కేవలం 4 కంపెనీలు తింటుండ్రు. అవి ఇల్లీగల్ బోర్డ్స్, లీగల్ కాక ఇల్లీగల్ బోర్డ్స్. లీగల్గా ఎన్ని ఉండాలో 5,000 లోపు ఉండాలి. కాదు ఈరోజు హైదరాబాద్లో 12,000 బోర్డ్స్ ఉన్నాయి. 12,000 బోర్డులు ఉన్నాయి. దమ్ముంటే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డిగా జిహెచ్ఎంసీ మంత్రి దగ్గర పెట్టుకున్నా కదా, మున్సిపాలిటీ మంత్రి దగ్గర పెట్టుకున్నా కదా, దమ్ముంటే రేపు నీ హైడ్రాను పంపుతావా, నీ జిహెచ్ఎంసీ పంపుతావా, నువ్వు పంపుతావా, నీ తమ్ముళ్ళ పంపుతావా, లెక్క పెడదాం. 5,000 తక్కువ బోర్డులు ఉండనే ఉంటాయి. 5,000 బోర్డులు ఈరోజు కనబడతా ఉంటాయి. మీరు రండి, మీరు లెక్కలు కనబడతాయి. మీకు రండి, మీరు చూపెడతాం మేము లెక్కల. 12,000 బోర్డులు ఏ విధంగా ఈరోజు ఉన్నాయి, 12,000 బోర్డులు ఈరోజు ఏ విధంగా నడుస్తున్నాయి. నేను లెక్క పెట్టినాను, ఒక్క ఏరియా లెక్క పెడితేనే దాదాపు 1,000-1,500 మంది దాటిన శంషాబాద్ ఏరియానే. ఈరోజు వాటితో వస్తున్న ఆదాయం ఎంత? వాటితో ఇలా ఇంకోటి ఏంటంటే వీళ్ళు మున్సిపాలిటీ మీరు ఎవరి ద్వారా కూడా పన్ను వసూలు చేయొద్దన్నారు వేరే కంపెనీలకు. ఎందుకు? వాళ్ళను వీళ్ళు కడతలేరు, ఇల్లీగల్ ఉన్నాయి, వాళ్ళ ఊడబీకి అవి కూడా మొత్తం ఈ 4 కంపెనీలు రాష్ట్రం మొత్తం ఆక్రమించుకోవాలని ఈరోజు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే తొలగించాలి, ఇల్లీగల్గా ఉన్నాయి వెంటనే తొలగించాలి. ఈరోజు ప్రమాద అంచున ఉన్నటువంటి బోర్డులను వెంటనే ఉడబికాలే. ఆదాయం రాని ఆ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు రాని మొత్తం ఉడబికాలి. ఈరోజు వాటిపైన ఒక సోషల్ ఆడిటింగ్ జరగాలి. దానిపైన రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టాలి. అసలు అడ్వర్టైజ్ రంగంగా తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంత, ఈ రోజు ఇల్లీగల్గా ఉన్నాయి ఎంత, దీని మీద హైడ్రా కమిషనర్, మున్సిపల్ కమిషనర్లు, మౌద్ కమిషనర్ నలుగురిని కూర్చోబెట్టుకొని ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి లేకుంటే మీరు ఈరోజు తెలంగాణ విలన్ల లెక్కనే మిగిలిపోతారు, దొంగల లెక్కనే మిగిలిపోతారు. అదే సార్, ఒకవేళ ఆదాయం వచ్చినా సక్రమంగా ఈ జీవోల ప్రకారం మీకు తెచ్చుకున్నా కూడా ఇంత పబ్లిక్ ఇంటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాయి. ఇదంతా కూడా ఒకవైపు ఇక్కడ ఇంత ట్రాఫిక్లో కూడా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది. ఇలా అట్రాక్ట్ చేయడం వల్ల యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయా? ఒకవైపు ఇది ఈ ఒక్క ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. కేవీఆర్ ఏదైతే ఇక్కడ ఎల్లు ప్రసాద్ ఉన్నామో, హైట్ ఒకవైపు, ఆ స్క్రీన్ ఒకవైపు. ఆ స్క్రీన్ ఎవరు చూస్తారని? పబ్లిక్ చూస్తారని. ఆ పబ్లిక్ ఇంకేమైనా సదుపాయాలు ఏర్పాటు చేశారా? దాదాపు అరగంట పాటు ట్రాఫిక్. సో ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒకటి మెట్రోకు ఆటంకం కలిగడం, రెండో వైపు ఇలాంటి వాటిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో కుంభకాయ ఉండొచ్చు. అంటే వీళ్ళకి మీటర్లు ఉన్నాయా, సజావుగా సాగుతుందా? ఇన్ని డౌట్లు అయితే ఈరోజు తెర మీదకి వచ్చాయి. మరి జగన్ గారు ఎట్లా దీనికి శాశ్వత పరిష్కారం రావాలన్నా, వీటిని అరికట్టాలన్నా ఇలాంటి చర్యలు తీసుకునే బాగుంటుంది. ఈ ప్రభుత్వం అయితే ఇది ప్రమాదంతో ఉన్నాయి కాబట్టి హైడ్రా ఇట్లా ప్రమాదంతో ఉన్నాయి కాబట్టి ఉడబికేట్ పని మీద హైడ్రా బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి హైడ్రా వాళ్ళు వెంటనే ఈ ఎల్ఈడి బోర్డులు మాత్రం తీసేయాలి, పెట్టడానికి రోడ్ల మీద పెట్టడానికి లేదు అనేది కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మేము ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ని బేస్ చేసుకొని కర్ణాటక హైకోర్టు ఆర్డర్ని బేస్ చేసుకొని మీకు తెలంగాణ హైకోర్టు ఖచ్చితంగా పోతాం. మేము ఇక్కడ పక్కన కేబీఆర్ పార్క్ నానుకొని ఉన్నాయి, ఎల్ఈడి స్క్రీన్లు ఎక్కడెక్కడ రోడ్ల పైన ఉన్నాయో అవన్నీ తీసేయాలి, ఉండడానికి వీల్లేదు. దాంతో జనానికి ప్రమాదం, దాంతో వచ్చే ఆదాయం అవసరం లేదు. ఈరోజు సక్రమంగా మార్గంలో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ల పైన రావాల్సిన డబ్బులు ఈరోజు ఖజానాకు రావాలి. ఈరోజు ఓపెన్గా పెట్టండి, ఏది పెట్టినా అందరు పాల్గొనండి, అందరు బతకండి, అందరిది మీరు కట్టాల్సిన సొమ్ము తెలంగాణ కట్టండి, అభివృద్ధి కోసం మాత్రం సహకరించండి అని చెప్పేసి అన్ని అడ్వర్టైజ్మెంట్. అసలు పాలసీ ఉందా? అడ్వర్టైజ్మెంట్ పాలసీ ఇయాటి వరకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014 వెళ్ళి ఈ రోజు వరకు అడ్వర్టైజ్మెంట్ పాలసీ ఎందుకు వస్తలేదు? ఆ పాలసీ వస్తే అన్నీ వస్తాయి. పాలసీ జిన్నతిలాస్ మంద్, అన్ని రోగాలకు పాలసీ. ఆ పాలసీ వస్తే వీళ్ళ దొంగతన
నడవై కాబట్టి పాలసీ చేస్తలేరు. 2014 ఇయాటి వరకు తెలంగాణకు ఈరోజు ఆత్మగౌరవ తెలంగాణ, స్వయంపాలన తెలంగాణకు, ఈరోజు నీళ్లు నిధులు నియామకాల తెలంగాణకు, ఈరోజు ఇయాటి వరకు మున్సిపాలిటీ అడ్వర్టైజ్మెంట్ పాలసీ అనేది ఇయాటి వరకు లేదు. అది లేకడం వలన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండ్రు. సో ఇది మొత్తంగా ఈ మాఫియా వెనకాల కొన్ని అంటే ఎంతో మరి అంటే ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను మోసం చేస్తున్నారు, అటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మెట్రోను ఉపయోగిస్తున్నారు. ఒకవైపు మెట్రో ఎంత విస్తరిస్తే అంతకు ఇక్కడ నుంచే దానికి ఉన్నటువంటి ఒక ఆధారం అనుకోవచ్చు. సెంటర్ పాయింట్ అమీర్పేట నుంచి అనుకుంటూ మాట అనుకుందాం, ఆ సెంటర్ సీట్ నుంచి. సో ఇక్కడే పిల్లలు కూలిపోతే ఇంక అక్కడ నిర్మాణం ఎలా సాగుతుంది? సో ఇలా వందల క్వశ్చన్లు అయితే ఈ మాఫియా అంటే ఈ హోర్డింగ్ మాఫియాలో అయితే ఒక్కొక్క తెర మీదకి వస్తున్నాయి. మరి ఖచ్చితంగా హైకోర్టు కూడా సంప్రదిస్తాం. కర్ణాటక ఏ రకంగా అయితే ఇలాంటి ఎల్ఈడి స్క్రీన్లకు అనుమతించలేదో ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంత మేర ఇప్పుడైతే మొత్తంగా బహిర్గతం ఏ యాడ్ కంపెనీలు ఎవరు అన్నట్టుగా పేర్లతో సహా బయటకు వెళ్ళాయి. మరి వీటితో మాకు ఎలాంటి సంబంధం లేదు అనేటట్టుగా రేపు అంటే మాకు అసలు ఏ ప్రభుత్వం ఏ పార్టీ కానీ ఏదైతే స్పందిస్తాయో అక్కడ అర్థమైపోతుంది. లేదా ఇంకా కూడా మౌనంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో గత ప్రభుత్వంలో పెద్దల బంధువులకు ఉన్నటువంటి కంపెనీలు అన్నట్టుగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కంపెనీ బంధువుల సోదరుల కంపెనీలు అన్నట్టుగా ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో వాటిని నిజం అనుకోవాలన్న పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇది కేవలం ఒకవేళ ఒక వారంలో గాను ఒక 10 రోజుల్లో గాను వీటిపైన శాశ్వతంగా స్పందించి వీటిని పూర్తిగా ఈ మాఫియాను అడ్డుకోకపోయినా, వీటిపైన ప్రశ్నించకపోయినా, వీటి గురించి చర్యలు తీసుకోకపోయినా ఖచ్చితంగా ఏవైతే అనుమానాలు ఏవైతే ఆరోపణలు అయితే వస్తున్నాయో వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఈ కంపెనీ మాఫియా వెనకాల నడిపిస్తున్న వారిపైన అన్నట్టుగా ఉన్నాయో అవి నిజాలయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రతిపక్షాలు రెండు కూడా ఆలోచించాలని ఖచ్చితంగా అవకాశం ఉంది. మరి వచ్చేది వర్షాకాలం, గాలితో కూడినటువంటి పెద్ద పెద్ద వర్షాలు ఆ గాలులు కూడా విజృంభిస్తున్నాయి. మరి అలాంటి వాటికి ఇలాంటి పడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? వీటన్నిటినీ కూడా ఇప్పుడు మాట్లాడుకున్నాం. మరి భవిష్యత్తులో ఏ ఒక్కటి జరిగినా కూడా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ముందు చూపుగా రాజ్ న్యూస్ నుండి ఈ వేదికగా ఈ ముందు చూపుగా అయితే చెప్పిన పరిస్థితి కనిపించింది. రోజు రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. జిహెచ్ఎంసీ ప్రకటన శాఖలో జరుగుతున్నటువంటి అవినీతిని ఇప్పటికైనా ప్రభుత్వము ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అరికట్టాలి, ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూడాలి. అలాగే జీవో 68ను ఖచ్చితంగా అమలు చేసి ఆ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టాలని రాజ్ న్యూస్ డిమాండ్ చేస్తుంది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.